your strengths, believe in your strengths, challenge your weaknesses, grab all possible opportunities, defeat all threats of life. మీ బలాలను నమ్మండి, మీ బలహీనతలను సవాలు చేయండి, అన్ని అవకాశాలను అందిపుచ్చుకోండి, అన్ని భయాలను ఓడించండి. ఏ కోట్ బై మొనాలి. ఈ రూల్స్ ఫాలో అయితే వీ విల్ లీడ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్తుంది కోట్. థ్యాంక్ యూ. Thank you, madam. I'm Shiva from NLS Pharmaceuticals, and my group is Azad Group. Today's speaker introduce చేయడం నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సార్ ఇంట్రొడ్యూస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సార్ ఈ ప్రొఫైల్ చాలా పెద్దదండి. ఆ ప్రొఫైల్ని నేను చాలా తక్కువ చెప్తున్నాను, అంటే షార్ట్ టైంలో చెప్తున్నాను. చాలా పెద్ద ప్రొఫైల్ సార్ది. ట్రై చేస్తున్నాను షార్ట్ చేయడానికి, ఏమనుకోకండి సార్. నందూరి సుబ్బారావు సార్. And happy new to all Impact family members. And today I am going to introducing multiple talented person. Sir వచ్చేసి present Impact ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అండ్ ఇంపాక్ట్ లో పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి సారు. లాంగ్ రన్ ఉంటే ఇంపాక్ట్ చాలా సర్వీస్ చేస్తున్నారు సారు. అండ్ సారు వచ్చేసి సార్ ప్రొఫైల్ వచ్చేసి సార్ ఒక రచయిత. సార్ వచ్చేసి ఒక రచయిత అండ్ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందినటువంటి జర్నలిస్టు అండ్ అనువాదకుడు. అండ్ సార్ క్వాలిఫికేషన్ వచ్చేసి సైకాలజిస్ట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో జర్నలిజం చేశారు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసారు. అండ్ సార్ వచ్చేసి సైకాలజీ రంగంలో విశేషంగా కృషి చేస్తున్నారు ప్రజెంట్. అండ్ స్టూడెంట్స్ కోసం విద్యా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు సారు. అండ్ కార్పొరేట్ ఉద్యోగులకు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీవన నైపుణ్యాలు అండ్ నిర్వహణ నైపుణ్యాలు పెంపొందించడానికి సారు ఎంతో దోహదం చేస్తున్నారు. మంచి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. చాలా ఆ రంగంలో చాలా సార్కు మంచి ఇంపాక్ట్ వచ్చింది. అండ్ ఇంపాక్ట్ లో స్పెషల్ గా హ్యూమన్ రిలేషన్షిప్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ గురించి ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేశారు సారు. అండ్ సక్సెస్ఫుల్ గా అవి కండక్ట్ చేస్తున్నారు సారు. అండ్ ఇంపాక్ట్ కాకుండా సారు అండ్ జేసీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకి, జేసీ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఉంది. ఆ సార్ దానికి మనం మెయిన్ గా మన ఆర్గనైజేషన్ కి ఎల్ఓ అడ్వైజర్ గా ఉన్నారు సార్. ఆ ఎల్ఓ అడ్వైజర్ గా చాలా ఈ లాస్ట్ ఇయర్ ఎన్నో విజయాలు సాధించాము. ఆ ఎల్ఓ అన్ని జోన్ లో మొత్తం మీద సార్ పేరు మీద మనకు మంచి అవార్డ్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఎల్ఓ రన్ అవుతుంది. 2వ సంవత్సరం కూడా చాలా మంచి ఫాస్ట్ మూమెంట్ లో ఉన్నది. సార్ ఇంపాక్ట్ జీసీ ఆర్గనైజేషన్ లో కాకుండా రీసెంట్ గా సార్ ఎస్ఎంఏ సీనియర్ మెంబర్ అసోసియేషన్ ఉంటుంది మనకు ఈ జీసీఏలోనే. సీనియర్ మెంబర్ అసోసియేషన్ లోనే సార్కు రీసెంట్ గా జూన్ చైర్మన్ గా నియమితులయ్యారు. సార్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. సార్ ఈ రోజే పోస్ట్ వచ్చింది. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పండి అందరు సార్కి. తర్వాత ఆయన ప్రసంగాల్లో చక్కటి వాగ్దాటితో లోతైన విశ్లేషణ. జోన్ వైస్ చైర్మన్ సార్. జోన్ వైస్ థ్యాంక్ యూ. సారీ సార్, జోన్ వైస్ చైర్మన్ గా సార్ నియమితులయ్యారు. సో ఈజ్ నన్ అదర్ దెన్ నండూరి వెంకట సుబ్బారావు సార్. హార్ట్లీ వెల్కమ్ టు ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ. జనరల్ గా ఈ ఇంట్రడక్షన్స్ చేస్తున్నప్పుడు భయం వేస్తుంది అనమాట. టుడే మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశాన్ని కోల్పోవడం ఇష్టం లేక నేను క్లాస్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఎవరికైనా మీ కంప్యూటర్లు రిజల్యూషన్ బాగుండి సునిశ్చితమైన దృష్టి ఉంటే నా మొహంలో కొంచెం ఇబ్బంది ఉన్నట్టు మీకు తెలుస్తుంది. ఐ హ్యావ్ ఎన్ అగ్రవేటెడ్ స్కిన్ ఎలర్జీ. అనుకోకుండా అగ్రవేట్ అయింది ఏదో. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ద ఛాన్స్. సో ఐఎమ్ హియర్. సో మీ అందరితో గడిపిన తర్వాత ఆత్మీయంగా సో నాకేమన్నా ఉన్న ప్రాబ్లం ఏమైనా ఉంటే నేను పోగొట్టుకుంటానని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై థాట్స్ విత్ యూ. ముందేమో క్లాస్ మొదలు పెట్టడం ఏ నిమిషం మీకోసం ఆగదు సోదరా అని మొదలు పెట్టారు. ఏదో బాగానే ఉంది, మనం కూడా చెప్దామని అనుకుంటున్న లోపల నేనేం చెప్దాం అనుకుంటున్నామో ఆమె సూక్తి రూపంలో అంతా ఆమెనే చెప్పేసింది. ఇంకా నేనేం చెప్తాను, స్వాట్ అనాలిసిస్ రోజున స్వాట్ సూక్తి చెప్పేశారు. ఒకటైతే నిజం, కాలం ఒక ప్రవాహం మన కోసం ఆగదు. మనకి ప్రవాహం అనగానే ఒకటి గుర్తొస్తుంది, ఏమంటే
మనం ఎప్పుడు ఒకే నదిలో 2 సార్లు స్నానం చేయలేము అని. ఎందుకని? నదిలో నీళ్లు వెళ్ళిపోతాయి. నువ్వు అదే రేవులో అదే చోట అక్కడే చేసినా, ఇప్పుడు చేసిన దానికి 5 నిమిషాల తర్వాత చేసిన దానికి అక్కడ నీళ్లు మారిపోతాయి. బికాస్ వాటర్ ఈజ్ ఎ ఫ్లో. ఇది కేవలం నదిలో నీళ్లకు మాత్రమే కాకుండా జీవితంలో అన్ని చోట్ల వర్తిస్తుంది. మనం దాన్ని పట్టించుకోం. ఫర్ ఎగ్జాంపుల్, మనం అదే హోటల్లో అదే టేబుల్ దగ్గర కూర్చుని ఇవాళ టిఫిన్ చేసిన దానికి రేపు పొద్దున్న టిఫిన్ చేసిన దానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. నువ్వు అదే టేబుల్లో కూర్చోవచ్చు, అదే హోటల్లో తినొచ్చు, అదే టిఫిన్ తింటూ ఉండొచ్చు. కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారుతారు, వంటవాడు మారి ఉండొచ్చు, లేదా వంటవాడి మానసిక పరిస్థితి మారి ఉండొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా బయట ఏమి మార్పులు ఉన్నా లేకపోయినా నీలో మార్పు ఉండొచ్చు. నిన్న నువ్వు ఏ రకమైన మానసిక స్థితితో కూర్చున్నావో ఇవాళ అదే మానసిక స్థితితో నువ్వు కూర్చుని ఉండవు. ఖచ్చితంగా అది నిన్నటి మీద ఇవాళ వచ్చింది పాజిటివ్ చేంజా నెగిటివ్ చేంజా అనేది పక్కన పెడితే, బట్ డెఫినెట్లీ దెర్ విల్ చేంజ్. అందులో ఇవాళ మనం ఏమనుకుంటున్నాము, మనకి హ్యూమన్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంది కనుక నిమిషానికి మారిపోతున్నామని అనుకుంటున్నాం. 30 సెకండ్స్ 40 సెకండ్స్ కన్నా ఒక దీంట్లో ఉండలేకపోతున్నామని. సో జీవితంలో అత్యంత స్థిరమైనది మార్పు మాత్రమే. మిగిలినవన్నీ మారిపోతుంటాయి. సరే, మారితే దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి? మంచిదే కదా, మార్పు సహజమైనప్పుడు. ప్రాబ్లం ఏంటంటే ఆ మార్పు మనకి కావాల్సినట్లుగా వెళ్తోందా, దాని ఇష్టం వచ్చినట్లుగా అది వెళ్తోందా? ఇది మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య. మార్పు మనకి కావాల్సినట్లుగా జరుగుతుంటే దాన్ని మనం, అంటే ఇవాళ మనం ఎక్కడున్నాం, రేపు ఎక్కడ ఉండదలుచుకుంటున్నాం అనే దాని మీద మనకి ఏమైనా కంట్రోల్ ఉండి మనం అనుకున్నట్లుగా మార్పు జరుగుతుంటే దాన్ని మనం సంతోషిస్తాం, అభివృద్ధి అనుకుంటాం. మనం అనుకున్నట్లుగా మార్పు జరగకపోతే మనకు అంత సంతోషం ఉండదు. సో మన ప్రయత్నం అంతా ఏంటి? మీరందరూ ఇక్కడ ఎందుకున్నారు, నేను ఇక్కడ ఎందుకున్నాను, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న గంట సేపు కానీ జీవితం మొత్తంలో కానీ ఈ మార్పుని మనకు అనుకూలంగా, ఇది మనం ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. ప్రవాహం మీద మన కంట్రోల్ లేదు. కానీ అదే టైంలో ప్రవాహం మీద నీ కంట్రోల్ ఉన్నా లేకపోయినా నువ్వు కంట్రోల్గా ఉన్నట్టయితే, నువ్వు బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టయితే ప్రవాహం ఎటైనా వెళ్ళని, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? ప్రవాహాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు, నదిని నువ్వు కంట్రోల్ చేయలేవు. కానీ ఆ నదిని ఉపయోగించుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది, నీ మీద నీకు కంట్రోల్ ఉంచుకోగలిగితే, నువ్వు దీన్ని వాడుకోగలిగితే. సో మనము దీన్ని, ఈ ప్రయత్నంలో మనం ఈ కాలం అనే ప్రవాహాన్ని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాన్ని, ఈ సంసారం అనే ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ, మనం ఏ విషయాన్ని కంట్రోల్ చేసినా చేయకపోయినా మనని మనం సరిగ్గా ప్రాపర్ గా గైడ్ చేసుకున్నట్లయితే దీన్ని ఉపయోగించుకుని మనం కోరుకున్న లక్ష్యానికి, మనం కోరుకున్న గమ్యానికి, మనం కోరుకున్న చోటుకి, మనం కోరుకున్న స్థితికి వెళ్ళగలుగుతాము అనే నమ్మకంతో మనం ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దాన్ని ఇంగ్లీష్ లో అంటారు, యు మే నాట్ చేంజ్ ద విండ్స్ బట్ యు కెన్ చేంజ్ యువర్ సైల్స్ అండ్ చేంజ్ యువర్ డైరెక్షన్ అని. అంటే నువ్వు గాలి యొక్క దిశని మార్చలేకపోవచ్చు, కానీ తెరచాపల్ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా గాలి ఎటున్నా నువ్వు వెళ్ళేందుకు ఉపయోగించుకోవచ్చు. అలా అయితే ప్రోగ్రెస్ ఈజ్ ఎ జర్నీ ఫ్రమ్ వేర్ వీఆర్ టు వేర్ వీ వాంట్ టు బి. మనం ఉన్న స్థితి నుంచి ఉండాలనుకుంటున్న స్థితికి వెళ్ళటమే అభివృద్ధి. కొంతమందికి ఉన్న స్థితికి, ఉండాలనుకున్న స్థితికి మధ్యలో భేదం డబ్బులు అయి ఉండొచ్చు. కొంతమందికి ఉన్న స్థితికి, ఉండాలనుకున్న స్థితికి మధ్యలో ఉన్న భేదం
అధికారం అయి ఉండొచ్చు, కొంతమందికి పాపులారిటీ అయి ఉండొచ్చు, కొంతమందికి జ్ఞానం అయి ఉండొచ్చు. హోల్డ్ అయిపోయింది సార్. వీడియో స్టాప్ చేసి టెక్నికల్ ప్రాబ్లం సార్. సో అదండి కారణం. అందుకే కంప్యూటర్ కూడా తెలిసినట్టుంది. కృష్ణ చెరుకుపల్లి గారు ఆలస్యంగా జాయిన్ అయ్యారంట, అందుకని మధ్యలో కట్ అయింది. సార్ వచ్చేదాకా పాఠం మొదలవకూడదని. సో వెల్కమ్ కృష్ణ గారు. ముందే చెప్పుంటే మేము కొంచెం మీకోసం వెయిట్ చేసేవాళ్ళం. సో ప్రోగ్రెస్ ఈజ్ ఏ జర్నీ ఫ్రమ్ వేర్ యు ఆర్ టు వేర్ యు వాంట్ టు బి అనుకున్నప్పుడు మన 99 లక్షల్లో 99,990% కానీ 999 వాళ్ళు కానీ ఏం చేస్తున్నామంటే మన కాన్సన్ట్రేషన్ ఎంతసేపు వేర్ వీ వాంట్ టు బి, మనం ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము. సో వేర్ వీ వాంట్ టు బి అది వెళ్తుంటే సరిపోతుందా? మిమ్మల్ని ఎవరైనా సలహా అడిగారు అనుకోండి, సార్ నేను ముంబై వెళ్ళాలి, ఎట్లా వెళ్ళమంటారు అని. మనం సాధారణంగా ఇలాగే అడుగుతాం. వాడు నువ్వు ముందు ఎక్కడున్నావో చెప్పోయా అని అంటాడా? అనడు. ఎందుకని అనడు? మనం ముందు ఎక్కడున్నామో అతనికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కనుక. ఆ ఉదాహరణ తీసుకుంటే మీకు అందులో ఉన్న సమస్య అర్థం కాదు. కానీ ఎవరన్నా వచ్చి ఏమంటే నేను ₹1,00,00,000 సంపాదించాలనుకుంటున్నాను అన్నాడు అనుకోండి మీతో, నాకు నెక్స్ట్ 5 years లో నేను ₹1,00,00,000 సంపాదించాలనుకుంటున్నాను అన్నాడు అనుకోండి. అప్పుడు మీరేం అడుగుతున్నారు? ₹1,00,00,000 ఎలా సంపాదించాలంటే నువ్వు రియల్ ఎస్టేట్ చెయ్యి, లేకపోతే నువ్వేదో క్రిప్టో మార్కెటింగ్ చెయ్యి, లేకపోతే ఇంకోటి చెయ్యి అని చెప్తారా? ముందు అసలు నువ్వేం చేస్తున్నావు బాబు, నీ పరిస్థితి ఏంటని అడుగుతారా? సో ముందు నువ్వేం చేస్తున్నావు బాబు, నీ పరిస్థితి ఏంటని అడుగుతారు. కనుక మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. అది తెలుసుకోకుండా మనం కేవలం ప్రయాణం గురించి మాట్లాడకుండా జీవితం అనే ప్రయాణం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసుకోకుండా మనం సలహాలు తీసుకున్నా సలహాలు ఇచ్చినా అది వేస్తే అనమాట. కానీ ఎన్నిసార్లు మనం ఎవరినన్నా ఇట్లా అడుగుతాం చెప్పండి? సలహా ఇచ్చేటప్పుడు ఎవరికన్నా, రే నువ్వు ఐఏఎస్ చేస్తే బాగుంటుందా, నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుందా, నువ్వు అది చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా అని చెప్పేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ బేసిక్స్ ఏంటో తెలుసుకోకుండానే సలహాలు ఇస్తూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం. వాళ్ళ వనరులు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలియాలి. వాట్ ఆర్ దేర్ సోర్సెస్ అండ్ వాట్ ఈస్ దేర్ సిచ్యువేషన్, ఇది తెలియాలి. ఇన్ దీస్ 3 areas, where are they, what are their resources and what are their circumstances, ఇవి తెలుసుకోకుండా మనము చాలా సార్లు వీటిని అజ్యూమ్ చేసుకుంటున్నాము, ఊహించుకుంటున్నాము, తెలుసు అనుకుంటున్నాము. సరే ఊళ్ళో వాళ్ళ సంగతి వదిలేయండి, మన గురించి మనకి తెలుసా? మన గురించి మనకి తెలుసా? ఇది డౌట్. సో అందుకనే ఏమంటా అంటే యువర్ గోల్ ఈస్ ద ప్లేస్ వేర్ యు వాంట్ టు బి. యువర్ గోల్ ఈస్ ద ప్లేస్ వేర్ యు వాంట్ టు బి అండ్ SWOT analysis is the tool to understand where you are.
రెండు ప్లేసుల మధ్యలో డిఫరెన్స్ మన జర్నీ మన జీవితం అనుకున్నాం. వేర్ యు ఆర్ అండ్ వేర్ యు వాంట్ టు బి. మీరు ఎక్కడున్నారో మీకు స్పష్టంగా అర్థం కావాలి అంటే మీరు స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. స్వాట్ అనాలిసిస్ అనేది మీరు ఎక్కడున్నారో మీరు స్పష్టంగా అర్థం చేసుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడే ఒక టూల్ మాత్రమే, ఒక సాధనం మాత్రమే స్వాట్ అనాలిసిస్ అంటే. రైట్. సో స్వాట్ అనాలిసిస్ లో అందరికి తెలిసిందే, నేనేమి మిమ్మల్ని తక్కువ అంచనా పెట్టలేదు. S for strengths, W for weaknesses, and O for opportunities, and T for threats. Strengths అంటే ఏంటి? ఏది మన బలము? సో ఏది మన బలము ఎట్లా తెలుస్తుంది? ఎవరన్నా ఎంతమంది నీ బలాలు ఏంటో రాయమన్నప్పుడు మనం స్పష్టంగా రాయగలుగుతాం. ఏది మన బలమో తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుంది? ఎందుకుంది అంటే దీనికి సూక్తి ఉంది. యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే ఎవరైతే వాళ్ళ బలాలని అర్థం చేసుకుని దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే యుద్ధంలో గెలుస్తారు. సో నువ్వు యుద్ధంలో గెలవదలుచుకుంటే యూ హ్యావ్ టు ప్లే ఆన్ యువర్ స్ట్రెంగ్స్. మీ స్ట్రెంగ్స్ మీద ఆధారపడి మీ గేమ్ ప్లాన్ చేసుకోవాలి. కనుక అసలు నీ స్ట్రెంగ్స్ ఏంటి? ప్రాబ్లం ఏమొస్తుందంటే మన సూక్తులు మనకు బాగా తెలుసు, చిలక పలుకులు పలుకుతాం, కానీ నీ స్ట్రెంగ్స్ ఏంటి బాబు, అది స్ట్రెంగ్త్ అయినా కాదా ఎట్లా తెలుసుకుంటావు అని ఎవరైనా అన్నారనుకో, సార్ నేను ఎట్లా తెలుసుకోవాలి సార్ నా బలాలు ఏంటో, అది బలమో కాదో ఎట్లా తెలుసుకుంటాం సార్ అన్నారనుకోండి, అప్పుడు మనకు చాలా కష్టం అయిపోతుంది అదేంటో చేయటం. ఎందుకంటే మనం అది సీరియస్ గా ఆలోచించటం మనం తెలుసులే అనుకుంటాం. ఈ బలం అంటే ఏంటి అంటే ది కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. బలం అంటే బాగా లావుగా ఉండటం కాదు, బలం అంటే బాగా డబ్బులు ఉండటం కాదు, బలం అంటే పెద్ద పెద్ద స్నేహితులు ఉండటం కాదు. ఆ పరిస్థితికి తగిన నువ్వు ఏ పోటీలో ఉన్నావో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నావు అనుకోండి సార్, అనుకుంటే నీకు బాగా మీ చుట్టం ఎమ్మెల్యే అయితేనో లేకపోతే మీ నాన్నగారు మినిస్టర్ అయితేనో అది నీకు బలం అవుతుందా? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాదలుచుకుంటే కాదు కదా. కనుక నువ్వు లేకపోతే మిస్టర్ ఇండియా అవదలుచుకున్నావు అనుకుందాం, ఫిట్ గా మిస్ ఇండియా అవదలుచుకుందాం అనుకుందాం, అప్పుడు నీకు అది బలం అవుతుందా? నీ దగ్గర నువ్వు మిస్ ఇండియా మిస్టర్ ఇండియా అవదలుచుకుంటే నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, అది బలం అవుతుందా? కొంతవరకే అవుతుంది. సో కాంపిటేటివ్ స్ట్రెంగ్స్, ది థింగ్స్ దట్ యు హ్యావ్ ఎక్స్పర్టైజ్. నీకు ఎందులో నైపుణ్యం ఉన్నది, నీకు ఎందులో నైపుణ్యం ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్, అది నీకు బలం అవుతుంది. నువ్వు మిగిలిన వాళ్ళకన్నా ఏ పని బాగా చేయగలవు. మనం చాలా పనులు చేస్తాం, ఈ చేసే పనుల్లో ఏ పనులు బాగా చేస్తున్నాం అంటే ఎవరితో పోటీ లేకుండా. మళ్ళీ బాగా చేయటం అంటే ఏంటండి? బాగా చేయటం అంటే ఆ పని చేసినప్పుడు ఆ పని యొక్క లక్ష్యం అంటే సింపుల్ గా మీరు వంట చేస్తున్నారనుకోండి, వంట తక్కువ టైంలో అందరూ తినేలాగా చేయటం, ఉప్పు కారాలు అవి సరిపోయేలాగా, దాన్ని ఏమంటాము? రుచి పక్వము కరెక్ట్ గా ఉండేలాగా చేయటం. అంటే పూర్తిగా ఎలా ఉడకాలో అలా ఉడకాలి, ఎట్లాంటి రుచిలో ఉండాలో అట్లాంటి రుచిలో ఉండాలి. అప్పుడు మీకు వంట చేయటం వచ్చినట్టు. మీరు 100 సార్లు వంట చేస్తే 99 సార్లు మీరు రుచి పక్వము రెండు కరెక్ట్ గా ఉండేలాగా వండితే మీకు వంట బాగా చేయటం వచ్చినట్టు. మరి పక్కన వాళ్ళకన్నా బాగా చేస్తే అంటే ఏ పని మీరు బాగా చేయగలరు, ఏ పని మీరు పక్కన వాళ్ళకన్నా అంటే మీరు ఎవరితో పోటీ పడుతున్నారో వాళ్ళకన్నా బాగా చేయగలరో అందులో మీరు ఎక్స్పర్ట్ అన్నమాట. ఎక్స్పర్ట్ అంటే దాని వెనకాల ఇంత అర్థం ఉంది, బాగా చేయటం అని. సో ది రిసోర్సెస్ దట్ ఆర్ అబండెంట్లీ అవైలబుల్ చెప్పాం. మీకు తడుముకోకుండా ఎంత కావాలంటే అంత దొరికేది ఏముంది? టైం ఉంది సార్, ఎంత కావాలంటే అంత అని ఎవరైనా అంటాం? మనందరికీ టైమే లేదు పాప, ఎంత కష్టమో మనకి టైం అడ్జస్ట్ చేసుకోవటం. ది బిజీ మ్యాన్ హ్యావ్ టైమ్ టు ఆల్ థింగ్స్. ప్రపంచంలో ఎవడు బాగా బిజీగా ఉంటాడో వాడి దగ్గర బోడంత టైం ఉంటుందంట.
కానీ మనం మాత్రం చాలా ఖాళీగా ఉంటాం, కానీ మనకి చాలా ఉండవు. మీరు కాదండి, నా సంగతి నేను చెప్పుకుంటున్నాను. ఊరికి నేనని చెప్పుకుంటే బాగుండదని గౌరవంగా మనం అంటున్నాను అంతే. ది రిసోర్సెస్ దట్ ఆర్ అబండెంట్లీ అవైలబుల్ అన్నప్పుడు ఇందాక అన్నట్టు డబ్బులు ఉండటం అంటే పుష్కలంగా ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు వెనక్కి తిరిగి చూడకుండా అనుకుంటే, ఎస్ యు హ్యావ్ ఇది. సో నువ్వు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెట్టి, నీ బదులు నువ్వు టైం స్పేర్ చేయకుండా, నువ్వు ఎనర్జీ స్పేర్ చేయకుండా చేసి పెట్టే ఫ్రెండ్స్ ఉంటే అప్పుడు నీకు ఫ్రెండ్స్ బలం. అలాంటి చుట్టాలు ఉంటే నీకు చుట్టాలు బలం. సో నువ్వు ఏదైనా తడుకోకుండా కావాలంటే నాలెడ్జ్ ఉంటే నీకు బలం. ఏదైతే నువ్వు విచ్చలవిడిగా ఎంత కావాలంటే అంత వాడుకునేందుకు అవకాశం ఉన్నదో అట్లాంటి రిసోర్సెస్ ఏదైనా, డబ్బులు కానీ, టైం కానీ, ఆరోగ్యం కానీ, అంటే నువ్వు వరుసనే వారం రోజులు 10 రోజులు గట్టిగా పనిచేసినా, టెన్షన్ పడినా, ఎండలో తిరిగినా, వానలో తిరిగినా నీకు ఏమీ అనారోగ్యం రాదే పరిస్థితి ఉందనుకోండి, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ డెఫినెట్లీ. సో రిసోర్సెస్ దట్ ఆర్ అబండెంట్లీ అవైలబుల్. తర్వాత ది అచీవ్మెంట్స్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్. మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో సాధించిన విజయాల్లో గర్వంగా, నేను పలానా విజయం సాధించాను అని గర్వంగా చెప్పుకోగలిగిన విజయాలు ఏమున్నాయి అవి కూడా. ది వర్క్స్ దట్ యూ కెన్ డూ వితౌట్ ఫ్యాటిగ్ అండ్ ఎర్రర్స్. విసుగు లేకుండా, తప్పులు లేకుండా ఏ పని చేయగలం. విసుగు లేకుండా, పక్కన తప్పులు లేకుండా అని ఎందుకు పెట్టామంటే అండి, విసుగు లేకుండా నేను బాగా యూట్యూబ్ వీడియోలు చూడగలను అని, అది నాకు బలమే కదా అన్నారు అనుకోండి, కొంపలు అంటుకుంటారు. మీ పిల్లలకి చెప్పారనుకో, విసుగు లేకుండా నువ్వు ఏ పని చేయగలిగితే అది బలము అని, అబ్బో నాకు యూట్యూబ్ వీడియోలు చూడటం బలమే కదా నాన్న, నేను విసుగు లేకుండా ఎంతసేపు చూడగలుగుతానంటారు. కనుక చెప్పేటప్పుడు ఒకవేళ దీని పిల్లల దగ్గర ఉపయోగిస్తే జాగ్రత్తగా ఉండండి. సో విసుగు లేకుండా నువ్వు కాదు, తప్పులు లేకుండా కూడా అర్థం. ఏ పని చేయగలిగితే అంటే దీన్ని మీరు మీ మధ్య రకరకాల మాటలు వాడుతున్నారు. మీ ప్యాషన్ ఎక్కడుందో అది మీ బలం అవుతుంది అని. ప్యాషన్ అంటే ఫ్యాషన్ కాదు, ప్యాషన్, PASSION. మీరు దేన్నైతే విసుగు లేకుండా పని చేయగలుగుతారో దాని మీద మీకు ప్యాషన్ ఉండండి. రైట్, దిస్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. అందుకని బలాలను ఇంకో రకంగా చూస్తే అర్థం చేసుకుంటే వాటిని పర్సనల్ స్ట్రెంగ్స్ అంటారు. అంటే ఎవరి మీద ఆధారపడకుండా నీ సొంత బలాలు, అంటే ఆరోగ్యము, తెలివితేటలు, నువ్వు విసుగు లేకుండా చేయగలిగే పనులు అనుకున్నావు, ఏ బొమ్మలు వేయటము, లెక్కలు చేయటము, పుస్తకాలు చదవటము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీకుండే తెలివితేటలు, ఎవరితోన్నా కలుపుకోరుతనము, ఏ విషయాన్నైనా కొంచెం తేలిగ్గా అర్థం చేసుకుని ఎదుటాళ్ళకి చెప్పగలిగేతనము, ధైర్యంగా నిర్భయంగా మాట్లాడే లక్షణము, ఆల్ దీస్. సో మీకు ఇవాళ ఇంపాక్ట్ TDWS లో మీరు మోస్ట్లీ మీ పర్సనల్ స్ట్రెంగ్స్ పెంచుకునేందుకు వచ్చారు ఇక్కడ, ఈ లక్షణాలన్నీ. ఓవరాల్ గా మీరు TDWS కంప్లీట్ చేస్తే, అసైన్మెంట్స్ కంపల్సరీగా చేస్తే మీరు మీ పర్సనల్ స్ట్రెంగ్స్ పెంచుకుంటారనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ ఏ మనిషికైనా. అందుకని వాటికి నేను పైన అగ్రస్థానం ఇచ్చాను. తర్వాత ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్స్. ఇప్పుడు మీరు ఇంపాక్ట్ లో ఉన్నారు. నేను ఇంతకుముందు ఈనాడులో పనిచేసేవాడిని. సో ఎక్కడికన్నా వెళ్తే మామూలుగా మనతో ఎవరు మాట్లాడరు. అదే జిల్లా కలెక్టర్ అయినా ఈనాడు రిపోర్టర్ వచ్చాడంటే టైం ఇచ్చి మాట్లాడతాడు. ఎవరైనా సరే నుంచోవాలి. సో ఇప్పుడు మీరు మామూలుగా మీరు వెళ్ళి క్లాసులో పాఠం చెప్తామంటే ఎవరు ఏమనరు, చూద్దాంలే ఎవడా నువ్వు అంటారు. అదే నేను ఇంపాక్ట్ ట్రైనర్ నండి, ఇంపాక్ట్ సంస్థ తరఫున వచ్చాను, గంపానాశ్వర గారు ఇంపాక్ట్ అని అన్నావు అనుకో, మనతో ముందు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. సో నువ్వు ఒక ఆర్గనైజేషన్ లో ఉండటం వల్ల నీకు కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి. సో వాటిని ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్స్ అంటారు. అట్లాగే ఇక్కడ సార్ ఉన్నారు, అదే హీరో హోండాలో పనిచేస్తారు. సో ఆయన దగ్గర పనిచేశాను, హోండాలో పనిచేస్తున్నాను అని చెప్పామనుకోండి, దానివల్ల మనకు కొన్ని లాభాలు వస్తాయి. ఇట్లా ప్రతి వాళ్ళకి కొన్ని ఉంటాయి. మీరు ఇక్కడ మా హెడ్ మాస్టర్ ఉన్నారు, మా ఊరు హెడ్ మాస్టర్ ఆయన ఉన్నారనుకోండి, నేను పలానా స్కూల్ హెడ్ మాస్టర్ అండి అని చెప్తే వచ్చే బలము నీ ఆర్గనైజేషన్ వల్ల, నీ వెనకాల ఉన్న సంస్థ వల్ల వచ్చే బలం, నీ బలం కాదు. కానీ అది కూడా అవసరమే, దానివల్ల పనులు తేలిగ్గా అవుతాయి. కనుక కొన్నిసార్లు ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్స్ ఉంటాయి, అవి ఏంటో మనం గుర్తించాలి. తర్వాత పొజిషనల్ స్ట్రెంగ్స్. ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్స్ వేరు, పొజిషనల్ స్ట్రెంగ్స్ వేరు. నువ్వున్న హోదా వలన, అంటే ఒక ఆర్గనైజేషన్ లో కూడా నువ్వున్న హోదా వలన, లేకపోతే వ్యక్తిగతంగా కూడా నువ్వున్న హోదా వలన వచ్చేవి. అండ్ దాన్ని ఇంకో రకంగా చూస్తే నువ్వున్న ప్లేస్ వలన. ఉదాహరణకి విజయవాడలో ఉన్న వాళ్ళకి, మేము మొన్న అనుకున్నాం, విజయవాడలో మొన్న బుక్ ఫెస్టివల్ జరిగింది 28వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు.
రోజు సాయంత్రం అనేక సభలు జరిగినాయి. ముఖ్యంగా పిల్లలకి చాలా పోటీలు జరిగాయి ప్రతిరోజు. మేము హనుమాన్ జంక్షన్ లో ఉంటాం. హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడ వచ్చేయడానికి నాకు విజయవాడ రావడానికి గంటన్నర, పోవటానికి గంటన్నర పడుతుంది. మామూలు సర్కమ్స్టాన్సెస్ లో బస్సు ఎక్కి రావాలంటే మినిమం గంటన్నర పడుతుంది. సో మీరు రోజు విజయవాడ వచ్చి బుక్ ఫెస్టివల్ చూసి మళ్ళీ వెనక్కి రావటం చాలా తలకాయ ఇష్యూ. అదే విజయవాడ హాస్పిటల్ గ్రౌండ్ లో జరిగింది. ఆ చుట్టుపక్కల వాకింగ్ డిస్టెన్స్ లో ఎవరైనా ఉన్నారనుకోండి, రోజు సరదాగా బుక్ ఫెస్టివల్ లో పొద్దు నుంచి వాడు ఓపెన్ చేసిన కాడి నుంచి సాయంత్రం దాకా ఉండొచ్చు. మధ్యలో ఇంటికి వెళ్ళి రావచ్చు, ఎందుకంటే ప్రవేశం ఉచితం. మళ్ళీ టిఫిన్ చేసి రావచ్చు, మళ్ళీ కావాలంటే వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. దానివల్ల వచ్చే లాభాలు దానివల్ల ఉంటాయి. సో ఇది బుక్ ఫెస్టివల్ అనేది తాత్కాలికం, ఊరికే అర్థం అవడం కోసం చెప్తున్నా. మీరు ఏదైనా ఒక సెంట్రల్ లైబ్రరీ పక్కన ఉన్నారనుకోండి, మీరు ఏదైనా ఒక రైల్వే స్టేషన్ పక్కన ఉన్నారనుకోండి, మీరు ఏదైనా ఒక బస్ స్టాండ్ పక్కన ఉన్నారనుకోండి, మీకు చాలా ప్రయాణ టైము కాలం కలిసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పనిచేసే ఆఫీస్ పక్కన, మీరు చదివే కాలేజ్ పక్కన మీరు ఉండగలిగారు అనుకోండి, మీకు వాళ్ళంత టైం కలిసి వస్తుంది. సో మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, మిగిలిన వాళ్ళకి లేనిది మీకు రోజుకి 2 గంటలు కలిసి వస్తాయి. రోజుకి 2 గంటలు కలిసి వస్తాయంటే వారంలో 14 గంటలు కలిసి వస్తాయి. ఒక పగలు మొత్తం కలిసి వస్తుంది అనమాట మీకు. దాన్ని మనం సరిగ్గా వాడుకుంటున్నామా, దేనికన్నా వేరే విధంగా వాడుతున్నామా అనేది మీ ఇష్టం. కానీ దట్ విల్ బి ఏ స్ట్రెంగ్త్, మీకు చాలా బలం అవుతుంది అది. సో ఇట్లాంటి వాటిని పొజిషనల్ స్ట్రెంగ్స్ అంటాం. ఒకటంటే మీ ఉన్న అధికార హోదా వలన, అంటే మీరు అత్తగారు అవటం వల్ల, మీరు కోడలు అవటం వల్ల, మీరు తండ్రి అవటం వల్ల, మీరు కొడుకు అవటం వల్ల, మీరు భార్య అవటం వల్ల, మీరు భర్త అవటం వల్ల వచ్చే స్ట్రెంగ్స్ కూడా పొజిషనల్ స్ట్రెంగ్స్. ఆ రకంగా చూసుకుంటే, రెండోది మీరున్న ప్లేస్ వల్ల వచ్చే స్ట్రెంగ్త్ కూడా పొజిషనల్ స్ట్రెంగ్త్. 2 రకాల స్ట్రెంగ్త్ ని పొజిషనల్ స్ట్రెంగ్త్ గా చూడాలి మనం. మెటీరియల్ స్ట్రెంగ్త్ ఇందాక అనుకున్నాం. మెటీరియల్ స్ట్రెంగ్త్ అంటే మీరు ఇల్లు కట్టుకోదలుచుకున్నారు అనుకోండి సార్, కృష్ణలంకలోనో పక్కన, అంటే ఇసుక క్వారీకి దగ్గరలో ఇంకో చోట ఉంటేనో, లేకపోతే రాళ్ల క్వారీకి దగ్గరలో ఉంటేనో అది మెటీరియల్ స్ట్రెంగ్త్ అవుతుంది. ఈజీగా మనకి ఎంత కావాలంటే అంత ఫ్రీగా, లేకపోతే కనీసం నీళ్ళకి దగ్గరగా ఉండటం. ఇట్లా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోదలుచుకుంటే, మీ దగ్గర బోర్డు పుస్తకాలు ఉంటే, ఆల్రెడీ స్టడీ మెటీరియల్ బోర్డు అంతా ఉంటే అది మెటీరియల్ స్ట్రెంగ్త్ అవుతుంది. సో డబ్బులు పరంగా వచ్చే స్ట్రెంగ్త్ కూడా జనరల్ గా మెటీరియల్. డబ్బులు ఉంటే ఏ మెటీరియల్ కొనుక్కోవచ్చు కదా. మీ దగ్గర బాగా డబ్బులు ఉంటే మీకు మీ లక్ష్యానికి కావాల్సిన సాధనాలు ఉంటే, మీరు DTWS చేస్తూ మంచి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకోండి, మంచి మొబైల్ ఫోన్ ఉంటేనో ల్యాప్టాప్ ఉంటేనో, లేకపోతే మంచి కెమెరా ఆల్రెడీ మీ దగ్గర ఉంటేనో వీడియోలు తీసేందుకు అది మీకు మెటీరియల్ స్ట్రెంగ్త్ అవుతుంది. సో దీస్ ఆర్ మెటీరియల్ స్ట్రెంగ్త్స్. స్ట్రెంగ్త్స్ గురించి ఆలోచించేటప్పుడు ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదు. బలాలు చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. బలం కాని దాన్ని మనం పనుకోండి, బోల్డ్ ప్రాబ్లం వస్తుంది. ఏది బలమో ఏది బలం కాదు అని రాసుకునేటప్పుడు లిస్ట్ లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్ట్రెంగ్త్ షుడ్ సేవ్. మీరు పలానాది బలము రాసుకుంటే దానివల్ల మీకు టైము, ఎనర్జీ, ప్రయత్నం, అంటే తేలిగ్గా కష్టంగా అయ్యే పని తేలిగ్గా అవటము, ఈ 3 సేవ్ అవ్వాలి. టైము, ఎనర్జీ, ఎఫర్ట్ 3 సేవ్ అవ్వాలి. అండ్ స్ట్రెంగ్త్ షుడ్ బి నోటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఏ పర్టికులర్ గోల్ ఓన్లీ. నేను ఇది బాగా బలంగా చెప్తానండి, మళ్ళీ 3-4 సార్లు చెప్తాను, ఇప్పటికే ఆల్రెడీ చెప్పానేమో. నీ యొక్క గోల్ ని బట్టి స్ట్రెంగ్త్ ఉంటుంది. నువ్వు బాగా కండలు తిరిగి ఉన్నావు అనుకోండి, ఫుల్ ఫిట్నెస్ తో ఉన్నావు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవదలుచుకుంటే అది పెద్ద ఉపయోగం ఏం లేదు. సినిమా స్టార్ అవదలుచుకుంటే కొంచెం ఉపయోగం, అథ్లెట్ అవదలుచుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఉపయోగం. ఈ మధ్య సినిమా స్టార్స్ అవదలుచుకున్నాడు అందరూ 6 ప్యాక్ బాడీ కోసం వెళ్తున్నారంట. 6 ప్యాక్ బాడీ ఉన్నవాడు అందరినీ హీరో అని చూస్తామా ఏంటి? మనం చూడం కదా. కానీ కొంతవరకు ఉపయోగం. కనుక నీ ఏదైనా ఫలానాది స్ట్రెంగ్త్ కాదా అని చూసేటప్పుడు అది నా గోల్ కి డైరెక్ట్ గా ఉపయోగపడుతుందా లేదా అని చూడాలి. నీకు లెక్కలు బాగా వస్తే కొంతవరకు ఉపయోగం, ఇంగ్లీష్ బాగా వస్తే ఇంకా అంతకన్నా ఎక్కువ ఉపయోగం ఐఏఎస్ ఆఫీసర్ అవదలుచుకుంటే. అంతేగాని నేను మంచి ఫుల్ ఫిట్ తో ఉన్నాను, 6 ఫీట్ బాడీతో ఉన్నాను, అదే ఏమంటా అన్నారు అనుకోండి, అది నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవదలుచుకుంటే నువ్వు బాడీ ఎంత అద్భుతంగా ఉందో చూసి నీకు అవ్వదు కదా. సో ఇట్ ఈస్ నాట్ యువర్ స్ట్రెంగ్త్. లేదా నీ కమ్యూనికేషన్స్ ఉంటే ఇట్ విల్ బి యువర్ స్ట్రెంగ్త్. సో ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తే చాలా చెప్పచ్చు. మీకు అంత ఎగ్జాంపుల్స్ అన్ని ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. సో యూ మస్ట్ బి ఇన్ అ పొజిషన్ టు యూటిలైజ్. సరేనండి,
నీ ₹1,00,00,000 బ్యాంకులో ఉన్నాయి, నీ ₹1,00,00,000 ఆస్తి ఉంది, విజయవాడ నడిబొడ్డులో మంచి బ్రహ్మాండమైన ఫ్లాట్ ఉంది, ఒక స్థలం ఉంది, అప్పుడు నువ్వు ధనవంతుడు అయినట్టేనా? అయినట్టు కాదు. నువ్వు ఆ డబ్బులు ఏం చేసుకోగలవు? విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఫ్లాట్ ఉంది, దాని మీద నీకేం ఆదాయం రావట్లా, ఉపయోగం ఏంటి? నీ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కానీ దాన్ని తీసుకునేందుకు విత్డ్రా చేసేందుకు లేదు, ఉపయోగం ఏంటి? కనుక నీ దగ్గర పెద్ద కాలేజీ లైబ్రరీ ఉంది కానీ కాలేజీ లైబ్రరీలో ఎవరికి పడితే వాళ్ళకి ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ ఇవ్వరు, ఉపయోగం ఏంటి? కనుక స్ట్రెంగ్త్ అనేది నువ్వు వాడుకోగలిగితేనే ఉపయోగము, నువ్వు వాడుకోలేకపోతే ఉపయోగం లేదు. అది స్ట్రెంగ్త్ అయి ఉండొచ్చు కానీ నువ్వు వాడుకోగల పొజిషన్ లో ఉంటేనే ఉపయోగము. ఇందాక అనుకున్నాం కదా, మనం ఇల్లు కట్టుకోవాలనుకుని కృష్ణానది ఒడ్డున పక్కన ఉన్నాం అనుకోండి, కృష్ణానది పక్కన ఉంది, మన కళ్ళెదురు కూడా ఇసుక కనపడుతుంది, కానీ మీరు ఇసుక టిప్పర్తో తవ్వేసుకుని మీరు ఇల్లు కట్టుకునేది వాడుకుందాం అంటే ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. సో దట్ విల్ నాట్ బి యువర్ స్ట్రెంగ్త్, అవ్వదు. కనుక you should be in a position to utilize the strength, then only it will be a strength. Without the capability of utilizing, it cannot be a strength. So weakness ante disadvantages, strength is opposite weakness ante. Strength ante important, weakness kuda ante important. So యుద్ధంలో గెలవాలంటే, జీవితంలో గెలవాలంటే నీ వీక్నెస్ ఏంటో నీకు తెలియాలి, నీ ప్రత్యర్థికి తెలియకూడదు. నీ వీక్నెస్ ఏంటో నీకు తెలియాలి, నీ ప్రత్యర్థికి తెలియకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. సరే, ముందు నీకు తెలియాలి కదా, నీ ప్రత్యర్థికి తెలుస్తుందా లేదా? ప్రత్యర్థికి తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ వీక్నెస్ నువ్వు బయటపడేయకుండా ఉండాలి. నీ వీక్నెస్ నీ బయటపడకుండా ఉండాలంటే ఏం ఉండాలి? నీకు ముందు తెలియాలి, నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో యుద్ధం గెలవాలంటే నీ వీక్నెస్ నీకు తెలియాలి, నీ ప్రత్యర్థికి తెలియకూడదు అనే రూల్లో మనం ఉంటే, ఫస్ట్ నీ వీక్నెస్ ఏంటనేది నీకు తెలిస్తే కదా నువ్వు దాన్ని కవర్ చేసుకునేది. సో ది అబ్స్టాకిల్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ప్రోగ్రెస్, ఇందాక అనుకున్నాం ఏమని, నువ్వు ఐఏఎస్ చదవాలంటే రోజుకి 16 గంటలు చదవాలి, కనీసం 12 గంటలు చదవాలి. 12 గంటలు చదవడానికి నీ దగ్గర ఆరోగ్యం లేదు. నువ్వు 4 గంటలు చదివితే నీకు తలనొప్పి వస్తుంది, రోగం వస్తుంది, కళ్ళు వస్తాయి, ఏదో ప్రాబ్లం ఉంది. సో దట్ విల్ బి యువర్ వీక్నెస్. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వీక్నెస్ అవుతుంది. లేదా పుస్తకాలు చదివే అలవాటు నీకు లేదు, పుస్తకం చూడగానే బోర్ కొడుతుంది, పుస్తకం చదవగానే బోర్ కొడితే దట్ విల్ బి యువర్ వీక్నెస్. అంటే ఇవన్నీ ఎందుకు నువ్వు వీక్నెస్ అంటున్నావు? పుస్తకాలు చదివే అలవాటు లేని వాళ్ళందరూ వీకా? కాదు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే మాత్రం నీకు పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే అది వీక్నెస్ అవుతుంది. ఇది మనం ఆలోచించుకోవాలి. కనుక ఇందాక అనుకున్నాం మనం, నువ్వు బాడీ ఫిట్ గా లేదనుకోండి, బాడీ ఫిట్ గా లేకపోతే నువ్వు అథ్లెట్ అవదలుచుకుంటే, నువ్వు ఆటగాడ అవదలుచుకుంటే అది వీక్నెస్ అవుతుంది. ఎందుకంటే బాడీ ఫిట్ గా లేకపోతే ఏ ఆట ఆడలేదు, తేలిగ్గా కలిసిపోతావు. నువ్వు బాడీ ఫిట్ గా లేకపోవటం అనేది, అద్భుతమైన ఆరోగ్యంతో లేకపోవటం అనేది చదివేవాడికి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. చదివేవాడికి వాడు చదవగలిగితే చాలు, మైండ్ కాన్సన్ట్రేట్ చేయలే పరిస్థితిలో ఉంటే చాలు. నువ్వేమో అద్భుతంగా బరువులు ఎత్తక్కలేదు, బండలు ఎత్తక్కలేదు. నువ్వు పని ఆపకుండా ఉండే ఆరోగ్యం ఉంటే చాలు చదువుకునేవాడికి. కానీ ఆటలాడేవాడికి అలా కాదు, బాడీ అలసిపోతుంది, బాడీ గాయపడుతుంది, క్విక్ గా రికవర్ అవ్వాలి, కనుక ఫుల్ ఫిట్నెస్ ఉండాలి. సో ఇది చూసుకోవాలి. 2 పర్సనల్ అండ్ ఆర్గనైజేషనల్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇందాక పర్సనల్ స్ట్రెంగ్స్ చెప్పుకున్నాం మనం. సో మనకి యూట్యూబ్ చూసే వ్యసనము, లేకపోతే ఎవరికన్నా సోది మొదలెడితే, లేకపోతే ఎవరికన్నా ఆర్గ్యుమెంట్ లోకి దిగితే రోజుల తరబడి దాని గురించి ఆలోచించి దాని గురించి పీకునే లక్షణము, ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ మిగిలిన పనులన్నీ చెడగొడతాయి. సో దీస్ ఆర్ పర్సనల్ వీక్నెసెస్. ఇకపోతే మామూలు వ్యసనాల సంగతి, డ్రింకింగ్ హ్యాబిట్, గ్యామ్లింగ్ హ్యాబిట్ ఉందనుకోండి, దట్ కెన్ బి ఏ టైమ్ కిల్లర్, ఏ మనీ కిల్లర్, అండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ బి దేర్. సో ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. పలానా ఆర్గనైజేషన్ లో ఉండటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇవాళ గవర్నమెంట్ ఉంది, మనకి జగన్ గవర్నమెంట్ ఉంది. నువ్వు ఈనాడు రిపోర్టర్ గా ఉంటే నేను ఆఫీసులోకి అంత ఈజీగా రాణిస్తారా? ఆఫీసర్స్ పలుకుతారా? నీకు వ్యక్తిగతంగా బోళ్ళది ఉంటే తప్ప. సో దట్ విల్ బి యువర్, బాబు అసలు నువ్వు రావు నాయన, నువ్వు వస్తే మా ఉద్యోగాలకు ప్రమాదం, నువ్వు నన్ను మాట్లాడించుకోక అంటాడు ఆఫీసర్.
సో దట్ విల్ బి నువ్వు నీ తప్పేం లేదు, నువ్వు వాడు నిన్నటిదాకా ఫ్రెండ్సే, కానీ వాళ్ళ గవర్నమెంట్ కి నీ పేపర్ వ్యతిరేకంగా ఉండడం వల్ల నీకు అది వీక్నెస్ అయి కూర్చుంది. సో దట్ విల్ బి యువర్ వీక్నెస్. కనుక ఆర్గనైజేషన్ కున్న వీక్నెస్, ఇందాక ఆర్గనైజేషన్ కున్న స్ట్రెంగ్త్ నీకు స్ట్రెంగ్త్ ఎట్లా అయిందో, ఆర్గనైజేషన్ కున్న వీక్నెస్ మన వీక్నెస్ అవుతుంది. ఇంపాక్ట్ పేరుతో యూట్యూబ్ లో వీడియోలు అవి చూస్తే బాగానే ఉంటది. మన బదులు నేను ఇంపాక్ట్ ట్రైనర్ అని నేను చెప్పి ఎవరైనా హై స్కూల్కి వెళ్ళో ఇంకో చోటకి వెళ్ళో ఏదో చెత్త వాగి వచ్చారనుకోండి, క్లాస్ చెడగొట్టి వచ్చారనుకోండి, రెండోసారి మీరు ఇంపాక్ట్ ట్రైనర్ అని చెప్పి వెళ్తే హై స్కూల్ మాస్టర్ టీచర్లు ఏమంటారు, నాయన మీ ఇంపాక్ట్ ట్రైనర్లకు దండం రామోహన్ బాబు అంటారు. ఎవరికన్నా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో. కనుక ఏమవుతుందంటే ఇప్పుడు ఇందాక మనం ఇంపాక్ట్ పేరు మీద స్ట్రెంగ్త్ ఉన్నదని కాస్త అది వీక్నెస్ అయి కూర్చుంది. మన తప్పేం లేదు అందులో, పాపం ఇంపాక్ట్ తప్పు కూడా లేదు. కానీ ఏదైనా ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ ఈజ్ యాక్చువల్లీ నాట్ అన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనుకున్నప్పుడు ఆర్గనైజేషన్ కూడా అంతే. ఆర్గనైజేషన్ లో ఉన్న వ్యక్తుల యొక్క మంచి లక్షణాలు, వ్యక్తుల యొక్క చెడ్డ లక్షణాలు రెండు ఆర్గనైజేషన్ మీద ఎక్కువ పడతాయి. సో ఆర్గనైజేషన్ మనం ఉపయోగించుకోవడం ఎంత ముఖ్యమో, ఆర్గనైజేషన్ కి మన వల్ల నష్టం జరగకుండా, మన వల్ల చెడ్డ పేరు రాకుండా ఉండటం అంత ముఖ్యం. లేకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. మీరే కాకుండా మిగిలిన వాళ్ళ అవకాశాలు కూడా మీరు చెడగొట్టుకున్నట్టు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే కదా, ఒకనొక స్టార్ ఒక రాజకీయ పార్టీ పెట్టి కొన్ని రోజులు ఉన్న తర్వాత దాన్ని ఏదో కారణాలతో జనాలు ఓటు వేసిన తర్వాత కూడా దాన్ని మానేసి వేరే దాంట్లో జాయిన్ చేశారు. ఎలక్షన్ ఇయర్ కనుక రాజకీయాలు మాట్లాడుతున్నాను. తర్వాత ఏమవుతుంది, అంతకన్నా మెగాస్టార్ రాజకీయాల్లోకి వచ్చిన, అంతకన్నా గొప్ప స్టార్ రాజకీయాల్లోకి వచ్చిన, మెగాస్టార్ అనే మాట కరెక్ట్ కాదు, వచ్చిన ఈ ఎవడు నమ్ముతాడు బాబు, ఇంత ముందు కూడా ఇట్టాగే స్టార్లను నమ్మి మన ఓట్లు వేస్తే ఇటు తీసుకెళ్లి వేరే పార్టీలో కలిపాడు కనుక ఇప్పుడు వీళ్ళని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బాబు ఈయన తప్పేం లేదు, కానీ ఏం జరిగింది, ఆల్రెడీ ఒకళ్ళు వచ్చి చెడగొట్టారు కనుక. సో మీరు ట్రైనర్ అని బ్యాడ్ చేసుకునే ముందు, అయ్యా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ట్రైనర్ అని అందరూ ఇంపాక్ట్ ట్రైనర్ అని ఒక బ్యాడ్ చేసుకుని వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేస్తే మొత్తం ఇంపాక్ట్ పరువు అంతా తీసినట్టు అవుతుంది. కనుక మీ ఇష్టం, మీరు మామూలుగా ఇండివిజువల్ నేమ్ తో ఏం చేసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఒక ఆర్గనైజేషన్ పేరుతో ఏదైనా పని చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఆర్గనైజేషన్ తరఫున అయినా సరే. మనం ఇంపాక్ట్ లో ఉండి మాట్లాడుకుంటున్నాం కనుక ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. మీకు తెలుసు కదా, ఒక రిపోర్టర్ సరిగ్గా పని చేయకపోతే ఏమంటారు, రిపోర్టర్లు అందరూ దొంగలే అంటారు. ఒక టీచర్ సరిగ్గా పని చేయకపోతే ఏమంటారు, గవర్నమెంట్ టీచర్లు అందరూ ఇంతే, ప్రైవేట్ టీచర్లు అందరూ ఇంతే అంటారు. సో you cannot avoid organizational good name or organizational bad name. You cannot avoid organizational weaknesses. So మీరు పట్టించుకోవాలి, మీరు ఆర్గనైజేషన్ ఉపయోగం ఉంటుందా, దానివల్ల లాభమా వీక్నెస్ ఉంటుందా లేదా అనేది మీరు పట్టించుకోవాలి. ఫైనాన్షియల్ అండ్ మెటీరియల్ స్కేర్సిటీ, డబ్బులు దొరకపోవటం లేదా మెటీరియల్ దొరకపోవటం మనకు అది ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి ఇసుక దొరకపోవటం ప్రాబ్లం. మనకన్నా వాళ్ళకి ఇసుక రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఎట్లయినా నది ఒడ్డున ఉన్నాం కనుక మనకు కొంచెం తక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం, ఇట్లా చాలా ఉంటాయి. పొజిషనల్ అండ్ బ్రాండ్ వైజ్ డిసడ్వాంటేజెస్. సో పొజిషనల్ అండ్ బ్రాండ్ వైజ్ డిసడ్వాంటేజెస్ అంటే, పొజిషన్ అంటే ఇందాక చెప్పుకున్నాం, నేను హనుమాన్ జంక్షన్ లో ఉండటం వల్ల విజయవాడ యాక్టివిటీస్ లో చురుకుగా పాల్గొలేకపోతాను. సో నాకు ఆ ప్లేస్ వైజ్ గా, పొజిషన్ వైజ్ గా నాకున్న డిసడ్వాంటేజ్ అది. ఇట్లా మీరు కాలేజీకి దూరంగా ఉండటము, మీరు పనిచేసే ఆఫీస్ కి దూరంగా ఉండటము, ఇవన్నీ మీకు డిసడ్వాంటేజెస్ అవుతాయి. బ్రాండ్ వైజ్ డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే, మీకు మారుతి వాళ్ళు మీకు ఎప్పుడు 15 లక్షలు కన్నా ఎక్కువ కారు రిలీజ్ చేయరు. చూడండి, మారుతి సుజుకి మీకు దాదాపు 30-40 రకాల మోడల్స్, ప్రపంచంలో అన్ని కార్ల కంపెనీల కన్నా ఎక్కువ మోడల్స్ రిలీజ్ చేస్తుంది. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు. చూడండి, అసలు మీరు ఆ పేర్లన్నీ గుర్తుపెట్టి ఎవరన్నా అప్పచెప్పగలిగితే వాడికి దండేసి దండం పెట్టచ్చు. అన్ని రకాల మోడల్స్ రిలీజ్ చేస్తుంది. కానీ ఏ మోడల్ 15 లక్షలు దాటి పెట్టదు జనరల్ గా. ఎందుకని చెప్పండి, నువ్వు 25 లక్షల కారు పెట్టుకెళ్ళినా, 50 లక్షల కారు పెట్టుకెళ్ళినా, మారుతి అని పెట్టుకోగానే అది 15 లక్షల కారే అనుకుంటాడు ఎవడైనా. దానికి బ్రాండ్ వైజ్ డిసడ్వాంటేజ్ అది మీకు. అందుకనే BMW వాడో, బెంజీ వాడో ఎప్పుడు అసలు 25 లక్షలు 30 లక్షల సెగ్మెంట్ దాటి, వాడి లీస్ట్ కారు 30 లక్షలు 35 లక్షలు ఉంటుంది, దాన్ని దాటి కిందకి రాడు.
ఎందుకంటే వాడు 35 లక్షలు పెట్టి కారు మనందరం కొంటాం. అబ్బా బెంజ్ కారు మామూలుగా 25 లక్షలు పెట్టేది, 25 లక్షల కారుని 35 లక్షలు పెట్టినా మనందరం కొంటాం. నేను బెంజ్ కారులో వెళ్తున్నాను దీనికోసం. కానీ అసలు ఒరిజినల్ గా ₹1,00,00,000 పెట్టి బెంజ్ కారు కొనేవాడు ఉన్నాడు చూసాడా, వాడు కొంటాం మానేస్తాడు మర్నాడు నుంచి. అందరూ బెంజ్ కారు వేసుకెళ్ళి. అంటే ఒక్కొక్క బ్రాండ్ కి ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. మారుతి వాడు ఇంకా మారుతి తీసేసి కొత్త బ్రాండ్ పెట్టుకుంటే తప్ప, మారుతి బ్రాండ్ ఉన్నంత కాలం మారుతి సామాన్యుల కారు, అందరికి అందుబాటులో ఉండే కారు కనుక నువ్వు 15 లక్షలు పెట్టి నువ్వు ఎంత ఖరీదైన కారు తీసుకొచ్చినా దాన్ని మారుతి దాని మొహాన్ని బ్రాండ్ అయ్యంగానే అది 15 లక్షల కారే అవుతుంది, 10 లక్షల కారే అవుతుంది, 5 లక్షల కారే అవుతుంది. దాన్ని అంతకన్నా ఎవడో కొండవు. కనుక ఈ బ్రాండ్ వలన మనకు కొన్ని లాభాలు ఉన్నట్టే బ్రాండ్ వలన మనకు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఇంపాక్ట్ లో ట్రైనర్ గా ఉన్నంతసేపు నువ్వు ఇంపాక్ట్ ట్రైనర్ అంటే నువ్వు ఉచితంగా చెప్పాలి, లేకపోతే 200కి చెప్పాలి, 100కి చెప్పాలి అనే ఎక్స్పెక్ట్ చేస్తారు నీ దగ్గర. ఇంపాక్ట్ ట్రైనర్ ఎవరు, నువ్వు రోజుకి 10,000 పెట్టి నువ్వు ఇంపాక్ట్ క్లాస్ చెప్తారంటే నేను ఎవరు 10,000 పెట్టి క్లాస్ చెప్పించుకోరు. ఇంపాక్ట్ అంటే ఉచితమే కదండి, మీరేంటి మీరు డబ్బులు దొక్కుతున్నారా అంటారు. ప్రదీప్ గారు అంతే కదా. కనుక ఏంటంటే బ్రాండ్ వైజ్ గా మిమ్మల్ని నేను నాకు చెప్పాను, బ్రాండ్ వైజ్ గా అడ్వాంటేజ్ చెప్పాను, బ్రాండ్ వైజ్ గా డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఇది గమనించుకోవాలి. దట్ విల్ బి ఏ వీక్నెస్. మీరున్న పొజిషన్ కి అది వీక్నెస్ స్ట్రెంగ్త్ తెలుసుకోండి. మీరు గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి చెప్పదలుచుకున్నప్పుడు, లోకల్ గా మీరు వెళ్ళి ఇది చేయదలుచుకున్నప్పుడు, మీరున్న మార్కెట్ లో మీకు ఇంపాక్ట్ అడ్వాంటేజ్ అవ్వచ్చు, కానీ మీరు మార్కెట్ మారిస్తే అది డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. దీన్ని బట్టి చూసుకోవాలి. సో ది ఏరియా వేర్ వీ గాట్ మోర్ కంప్లైంట్స్. ఇది ఫైనల్ అండి. మిగిలినవన్నీ సంగతి ఎట్లా పెడితే, నేను చుట్టూ నీ పక్కన ఉన్న వాళ్ళు నీ మీద, నీ పొజిషన్ లో, నీ వృత్తిలో నీ మీద ఎప్పుడు ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయో అది ఖచ్చితంగా నీ వీక్నెస్ అనమాట. అది చూసుకోవాలి. సో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తెలిస్తే మిగిలింది ఈజీగా తెలిసిపోతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. టైప్స్ ఆఫ్ వీక్నెసెస్ ఇందాకట్లాగే మెటీరియల్ రిసోర్సెస్ లేకపోవటం, అంటే కావాల్సిన పుస్తకాలు కానీ వస్తువులు కానీ అందుబాటులో లేకపోవటం, ప్రాపర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ లేకపోవటం కూడా ఇంపార్టెంట్, వీక్నెస్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ యాటిట్యూడ్ లేకపోవటం. ఉదాహరణకి మనకి రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఉంటాయని అందరికి తెలుసు. రియల్ ఎస్టేట్ అందరూ ఎందుకు చేయలేము? మనం ఎవడు అడుగుతాడు సార్ బాబు నువ్వు వెళ్ళి కొంటావా, వాళ్ళ దగ్గర అడగటం అందరికి రాకపోతే, నీకు ప్రాపర్ సేల్స్ మెన్ యాటిట్యూడ్ లేకపోతే దట్ విల్ బి యువర్ వీక్నెస్. ఇది. సో ప్రాపర్ మెథడ్స్ అండ్ ట్రైనింగ్ లేకపోవటం, అంతే కదా. మనం ఇప్పుడు దేంట్లో ఉన్న సక్సెస్ కాకపోతే, సో మన ప్రాపర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్, ప్రాపర్ యాటిట్యూడ్, ప్రాపర్ మెథడ్స్ అండ్ ట్రైనింగ్ అవి పొందడం కోసమని వాళ్ళు ట్రైనర్స్ లో మీరు 30 రోజుల నుంచి కృషి చేస్తున్నారు. కానీ ఇవన్నీ ప్రాపర్ అనే మాట వాడుతున్నాం. నేను ఏంటనేది ప్రాపర్ అంటే మీరు ఏ లక్ష్యం ఎంచుకున్నారో ఆ లక్ష్యానికి తగిన. ఇక్కడ కొంతమంది ట్రైనర్ అవడానికి చేరారు, కొంతమంది వాళ్ళ కంపెనీలో మేనేజ్మెంట్ బాగా చేయడానికి చేరారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని. కొంతమంది రాజకీయ ఆకాంక్షలతో చేరి ఉండొచ్చు, కొంతమంది మంచి టీచర్స్ అవ్వాలని చేరి ఉండొచ్చు. కనుక ఈ కొంతమంది మీరు ఏ లక్ష్యంతో చేరారో మీకు స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే మీకు ప్రాపర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఏంటి, మీకు ప్రాపర్ యాటిట్యూడ్ ఏంటి, మీకు ప్రాపర్ మెథడ్స్ అండ్ ట్రైనింగ్ ఏంటో మీకు తెలుస్తుంది. అందరికీ పనికి వచ్చేవి నీకు పనికి రాకపోవచ్చు, అందరికి బెల్ బాటమ్ ప్యాంట్ బాగుంటే నీకు బాగుండకపోవచ్చు, అందరికి బ్యాగీ ప్యాంట్ బాగుంటే నీకు బాగుండకపోవచ్చు. అది చూసుకోవాలి. నీకు ఆల్రెడీ సీట్ లావుగా ఉందనుకోండి, అందరూ బ్యాగీ ప్యాంట్ వేసారని నువ్వు బ్యాగీ ప్యాంట్ వేస్తే అసహ్యంగా ఉంటుంది. నువ్వు అప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్ వేయాలి. అది చూసుకోవాలి. కనుక ప్రాపర్ అనే మాట నీకు సంబంధించిన, నీ లక్ష్యానికి సంబంధించిన అని అర్థం చేసుకోవాలి. పొజిషనల్ అండ్ బ్రాండ్ వైజ్ డిసడ్వాంటేజెస్ మనం ఇందాక చెప్పుకున్నది మళ్ళీ చెప్పాం. ఇక్కడ వీక్నెస్ ఇది ప్రత్యేకమైన కేటగిరీ కనుక మళ్ళీ చెప్పుకున్నాం. సో డోంట్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్. ఏ వీక్నెస్ అంటే ఇది నాకు బలహీనత కనుక నేను గెలవలేను అని చెప్పుకునేందుకు కాదు. వీక్నెస్ అంటే ఇది నా బలహీనత, ఇప్పుడు నాలెడ్జ్ లేదు నాకు, ఓకే నాలెడ్జ్ లేకపోతే ఏమైంది, నేర్చుకుంటాను. నాకు స్కిల్ లేదు, ప్రాక్టీస్ చేస్తాను. యాటిట్యూడ్ లేదు, మార్చుకుంటాను.
ఇది ఉండాలి. అంటే ఎలా మార్చుకుంటావో తెలిసి ఉండాలి, మార్చుకునేందుకు సిద్ధపడి ఉండాలి. వీక్నెస్ అంటే దాన్ని వంక చెప్పి పని ఎగ్గొట్టేందుకు అవకాశం కాదు. వీక్నెస్ అంటే నువ్వు ఎక్కడైతే ఓహో ఇది నాకు అడ్డం వస్తుంది కనుక ఈ అడ్డం నుంచి నేను బయటపడతాను అని ప్లాన్ చేసుకుంటున్నావో అది వీక్నెస్. అంతేగాని వీక్నెస్ వంక కాదు. వీక్నెస్ ఓహో ఇది నాకు వీక్నెస్ ఉంది కనుక నేను ఈ పని చేయలేను అని చెప్పడానికి కాదు. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నోటింగ్ వీక్నెసెస్ షుడ్ నాట్ లీడ్ టు బ్లేమ్ గేమ్. అంటే ఆర్గనైజేషన్ లో కూర్చుని మనం స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ రాసుకుంటున్నాం అనుకోండి, నీ వల్లనే ఉదాహరణకి మీ అబ్బాయి స్ట్రెంగ్స్ ఏంటి, మీ అబ్బాయి వీక్నెస్ ఏంటని మీరు రాసుకుంటున్నారు అనుకోండి, మీరును అబ్బాయి ఆవిడ కూర్చుని నీ వల్లనే నువ్వు అట్ట చేయటం వల్లే నువ్వు ఇట్ట చేయటం వల్లే అనకూడదు. వీక్నెస్ ఈజ్ వీక్నెస్. మన వీక్నెస్ మీద ఫోకస్ చేసినప్పుడు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని ఫోకస్ చేయాలి తప్ప దానివల్ల దానికి కారణం ఏంటి అనేది తవ్వుతూ కూర్చోకూడదు, దాన్ని ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోకూడదు. వీక్నెస్ షుడ్ బి ఎన్ ఏరియా ఆఫ్ ఫోకస్. వీక్నెస్ అనేది ఎందుకు రాసుకుంటున్నాము అంటే మనము దాని మీద ఫోకస్ పెడుతున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ దీని గురించి మాట్లాడతాను, టైం తక్కువ ఉంది. వీక్నెస్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ ఫోకస్. ఆపర్చునిటీస్, అవకాశాలు. ది అడ్వాంటేజెస్ దట్ మే కమ్, ది చేంజెస్ దట్ విల్ ఎనేబుల్ యూ టు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్స్. నీకున్న ఆల్రెడీ ఉన్న బలాలని ఉపయోగించుకునేందుకు, బ్రహ్మాండంగా ఉపయోగించుకునేందుకు, దానివల్ల నువ్వు ఫుల్ మార్క్స్ తెచ్చుకునేందుకు, ఫుల్ అడ్వాంటేజ్ పొందేందుకు, ఎలాంటి మార్పులు వస్తే అవన్నీ జరుగుతాయో అలాంటి మార్పుల్ని అవకాశాలు అంటాం. అది నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నీకు అనుకోకుండా దాని పేరేమంటాం, ట్రాఫిక్ లేదు, ఖాళీగా ఉంది రోడ్డు నీకు ముందు వెనకో. సో ట్రాఫిక్ లేకపోవడం అనేది నీకు అవకాశం, నువ్వు వేగంగా వెళ్ళగలుగుతావు, సేఫ్టీగా వెళ్ళగలుగుతావు. సో ట్రాఫిక్ లేనట్టుగా నీకు కొన్నిసార్లు కొన్ని అవకాశాలు, కొన్నిసార్లు నీ పని వేగంగా సులువుగా చేసుకునేందుకు కొన్ని కలిసి వస్తాయి. వేగంగా సులువుగా చేసుకునేందుకు కలిసి వచ్చేవన్నీ అవకాశాలు. ది చేంజెస్ దట్ విల్ ఎనేబుల్ యూ టు మిటిగేట్ యువర్ వీక్నెసెస్. సో కొన్నిసార్లు ఇందాక అనుకున్నాం, నువ్వు ఇంటి దగ్గర మళ్ళీ ఇదే మాట, లేట్ గా బయలుదేరావు. ఇంటి దగ్గర నువ్వు నిద్ర సరిగ్గా లేదు, అది నీ వీక్నెస్, లేట్ గా బయలుదేరావు. కానీ లేట్ గా బయలుదేరినా అదృష్టవశాత్తు ట్రాఫిక్ లేదు. సో ఆ లేట్ గా బయలుదేరిన 10 నిమిషాలు నువ్వు ట్రాఫిక్ లేకపోవడం వల్ల కవర్ చేసావు. ఇట్లా నీ వీక్నెస్ ని కవర్ చేసుకునేందుకు వచ్చేటువంటి ఛాన్సెస్ అన్నిటిని కూడా మన ఆపర్చునిటీస్ అంటాం. ఉదాహరణకి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడలేవు, బానే ఉంది. కానీ అవతల వాడు తెలుగు తెలిసిన ఆఫీసర్ వచ్చాడు నీకు, నేను ఇంటర్వ్యూ చేసేవాళ్ళలో. సో అప్పుడు నీకు అనుకోకుండా ఏమైంది, ఇట్ ఈస్ ఏ ఛాన్స్ వచ్చింది. సో ఇట్లాంటివన్నీ, అట్లాంటి ఛాన్సులు ఆపర్చునిటీస్ అంటాం. ది మెటీరియల్ అండ్ ఫైనాన్షియల్ ఫోర్స్ దట్ మే అక్కర్, అంటే అనుకోకుండా కలిసి వచ్చే డబ్బులు, అనుకోకుండా ఏదైనా అడ్వాంటేజ్ గా వచ్చే మెటీరియల్, దాన్ని మనం అంటాం. ఉదాహరణకి మనం ఇల్లు కట్టుకుందాం అనుకుంటే, మనకు తెలిసిన ఎవడో ఇసుక తోలించుకుందాం అనుకుని లాస్ట్ మినిట్ లో వాళ్ళ ముహూర్తం వాయిదా పడి నాకు ఇసుక వద్దులేరా నువ్వు వాడుకోమన్నాడు, నాకు కంకర వద్దులేరా నువ్వు వాడుకోమన్నాడు. అదేమైంది, దట్ ఈజ్ ఏ ఛాన్స్, మనకు వచ్చిన ఆపర్చునిటీ అన్నమాట. సో థ్రెట్స్ అంటే ఏంటి? థ్రెట్స్ అంటే డిసడ్వాంటేజెస్ దట్ మే కమ్. ఇందాకట్లాగా అవకాశాలన్నీనేమో మనకు అనుకూలంగా వచ్చే మార్పులు, ప్రమాదాలంటే మనకు వ్యతిరేకంగా వచ్చే మార్పులు. నువ్వు బయలుదేరి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, అది ప్రమాదం. ట్రాఫిక్ జామ్ అవుతుందా, రోడ్డు వీలుగా ఉంటుందా, నువ్వు దేనికి ప్లాన్ చేసుకోవాలి? రోడ్డు వీలుగా ఉంటే నేను ఆ 10 నిమిషాలు దేనికి వాడుకుంటానో ప్లాన్ చేసుకోవాలి. ట్రాఫిక్ జామ్ అయితే 10 నిమిషాలు లేట్ అయితే నేను ఏం చేస్తానో ముందే ప్రిపేర్ అవ్వాలి. అందుకోసమే ఈ ప్రిపేర్ అవటం కోసమనే నీ చేతుల్లో లేకపోయినా నువ్వు ఆపర్చునిటీస్ ఏమొచ్చే అవకాశం ఉంది, థ్రెడ్స్ ఏమొచ్చే అవకాశం ఉంది రాసుకోవాలి. మేము పిల్లలకి పరీక్షకి వెళ్ళేటప్పుడు, నేను టీచర్లుగా పనిచేస్తున్నప్పుడల్లా యాక్టివ్ గా ఖచ్చితంగా ముందే 1 గంట ముందు బయలుదేరండి అని చెప్తాం. గంట ముందు బయలుదేరని ఎందుకు చెప్తాను, బయలుదేరే బస్సుకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, నీకేదైనా ప్రాబ్లం అయినా, ట్రాఫిక్ జామ్ అయినా, దారిలో ప్రాబ్లం వచ్చినా, నువ్వు మీ ఇంటి దగ్గర నుంచి ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి హాల్కి దూరం 1/2 గంటే, కానీ నువ్వు గంట ముందే ఎందుకు బయలుదేరాలంటే ఈ 1/2 గంట టైం డిస్టర్బ్ అయిపోయి నువ్వు లాస్ట్ 5 నిమిషాలు లాస్ట్ లో వెళ్ళావనుకో,
5 నిమిషాలు లాస్ట్ లో వెళ్ళినా ఒకటే, నువ్వు గంట ముందే ఎగ్జామినేషన్ హాల్ ముందు కూర్చున్నా ఒకటే ప్రాక్టికల్ గా. కానీ నీ మానసిక పరిస్థితి అలా ఉంటుందా? ఎప్పుడు వెళ్ళినా ఒకటే అని. దారిలో వెళ్తున్నప్పుడు నువ్వు టెన్షన్ పడిపోతావు, మధ్యలో ట్రాఫిక్ అయిపోతుంది, అమ్మో లేట్ అయిపోతుంది, ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు క్లియర్ అయిపోతుంది అనుకుంటావు. మొత్తం దృష్టి అంతా చదువు మీద నుంచి, ఎగ్జామ్ మీద నుంచి పోయి ట్రాఫిక్ మీదకి వెళ్ళిపోతుంది. ఆ టెన్షన్ లో అవి పరీక్ష చెడగొడతావు. కనుక దానికి విరుగుడు ఏంటి? గంట ముందే బయలుదేరాను, నాకు వచ్చే నష్టం ఏం లేదు. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయితే, యాక్సిడెంట్ అయితే నడిచేనే వెళ్ళగలుగుతాను. ఈవెన్ నాకే యాక్సిడెంట్ అయినా మళ్ళీ కట్టుకట్టించుకుని వెళ్ళేంత టైం ఉంటుంది అనుకుని నువ్వు బయలుదేరితే దట్ ఈస్ ది ప్రిపరేషన్. ఇలా నువ్వు ప్రిపేర్ అవ్వాలి అంటే నీకు ముందు నువ్వు థ్రెడ్స్ ఏమొస్తాయో నువ్వు ఊహించుకోగలగాలి, నీకు ఆపర్చునిటీస్ ఏమొస్తాయో ఊహించుకోగలగాలి. ఇది అవసరం. సో ది చేంజెస్ దట్ విల్ డిజేబుల్ యువర్ స్ట్రెంగ్స్. నీ బలాలని, ఉదాహరణకి నువ్వు కొన్ని ఏరియాలో బొమ్మలు బ్రహ్మాండంగా గీయగలవు, కానీ ఈసారి బొమ్మలు 2 మార్కులకే ఇచ్చాడు. దట్ విల్ బి ఏమైంది? ప్రమాదం అనమాట. కొన్ని నువ్వు అనుకున్నది జరగకపోవటము, ఏదుంటే అది నువ్వు వస్తాయనుకున్న డబ్బులు రాలేదు. ది చేంజెస్ దట్ విల్ మాక్సిమైజ్ లాసెస్ డ్యూ టు యువర్ వీక్నెసెస్. మీ వీక్నెస్ల కారణంగా జరిగే నష్టాలని పెంచేవి. సో చాలాసేపు చెప్పొచ్చండి ఇలాగా. ది ఆబ్స్టాకిల్స్ దట్ మే అక్కర్ ఇన్ ద మెటీరియల్ అండ్ ఫైనాన్షియల్ ఫ్లోస్. ముందు ముఖ్యంగా వస్తాయనుకున్న డబ్బులు చేతికి రాకపోవటం, టైంకి వస్తుంది అనుకున్న మెటీరియల్ రాకపోవటం, ఇవన్నీ చాలా ఇదై ఉంటుంది. సో ఇవన్నీ ముందే ఊహించుకుంటే, ఇవాళ వస్తుంది అనుకున్న పార్సల్ ఇవాళ రాకుండా 4 రోజులు లేట్ గా వస్తే నువ్వేం చేస్తావు? ఇవాళ అంతా అనుకున్న డబ్బులు ముందు అందకుండా 1 నెల రోజుల తర్వాత అందితే నువ్వేం చేస్తావు? ఇది మనం ముందు ఆలోచించుకుంటే, అలాంటి ప్రమాదాలు జరుగుతాయి, జరిగే అవకాశం ఉందని నువ్వు ఊహించుకుంటే అప్పుడు నీ ప్లానింగ్ ప్రాపర్ గా ఉంటుంది. కనుక ఇలాంటి జరిగే అవకాశం ఏముందో ఊహించుకోవాలి. అమెరికాలో ఉన్న సిటీస్ అన్నిటికీనండి 24 అవర్స్ కరెంట్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే తెలుసా? కరెంటు సిస్టము ఒక ఊరికి 3 సోర్సెస్ నుంచి కరెంట్ ఇస్తారు. అంటే ఏదన్నా ఒకటి ఫెయిల్ అయినా వెంటనే రెండో సోర్స్ నుంచి కరెంట్ అందుకుంటుంది. చూడండి ప్రమాదాలు అంటే ఎలా ఉంటాయంటే, నువ్వు ఈ 3 సోర్సుల నుంచి ఒక ఊరికి కరెంట్ ఇస్తున్నా, 24 అవర్స్ కరెంట్ ఇవ్వడానికి సరిపడా కరెంట్ వాళ్ళ దగ్గరకు ఉన్నా, తుఫాన్లో భూకంపాల్లో వచ్చినప్పుడు ఈ మధ్య బాగా అమెరికా కోస్టల్ ఏరియాలో హరికేన్స్ బాగా వస్తున్నాయి, చూస్తున్నారు మీరు. వచ్చినప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళకి కూడా 24 గంటలు కరెంట్ లేని, 48 గంటలు కరెంట్ లేని పరిస్థితులు ఉంటాయి. ఈవెన్ దెన్ అంత ప్రిపేర్ అయినప్పటికీ. కనుక కనీసం ప్రిపేర్ అయ్యి ఉంటే కొంత నువ్వు ప్రమాదాలను తగ్గించగలుగుతావు. కనుక ప్రమాదం ఎటు నుంచి వస్తుంది అనేది మనం ఊహించుకొని ఉండాలి. ప్రమాదాన్ని నేను ఊహించుకోను, దాన్ని నెగిటివ్ థింకింగ్ అంటారు. పని మొదలెట్టే ముందే ప్రమాదాలు ఎవరన్నా ఊహించుకుంటారా అంటే అది మీ ఇష్టం, నేను చెప్పేది ఏం లేదు. I don't believe in that type of positive thinking. సో పొజిషనల్ అనాలిసిస్ అని సింపుల్ గా ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాలు చెప్పుకోవాలంటేనండి, నువ్వు ఉన్న స్థితిలో నీకు నీ కంట్రోల్లో ఉన్న విషయాలు, నీ కంట్రోల్లో లేని విషయాలు అని 2 రకాలు ఉంటాయి. నీ కంట్రోల్లో ఉన్న విషయాల్లో నీకు బాగా ఉపయోగపడే వాటిని బలాలు అంటాం. నీ కంట్రోల్ ఉన్న విషయాల్లో నీకు ఇబ్బంది కలిగిస్తున్న వాటిని నీ వీక్నెస్లు అంటాం. నీ కంట్రోల్లో లేని విషయాలు, ఉదాహరణకి ట్రాఫిక్ జామ్, బయట ఏం జరుగుతుంది, నీ గురించి బయటడేమనుకుంటారు, అట్లాంటి వాటిల్లో నీ కంట్రోల్లో లేని విషయాల్లో నీకు అనుకూలమైన వాటిని ఆపర్చునిటీస్ అంటాం. నీ కంట్రోల్లో లేని విషయాల్లో నీకు వ్యతిరేకమైన వాటిని ప్రమాదాలు అంటాం. సో స్వాట్ అనాలిసిస్ లో మేజర్ డిఫరెన్స్ నీ కంట్రోల్లో ఉన్న, నీ కంట్రోల్లో లేని అనే డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమనే మనము మన కంట్రోల్లో ఉన్న విషయాల మీద ఫోకస్ చేయాలి. కనుక నేను స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్లు చెప్పడానికి అరగంట పైన టైం తీసుకున్నాను. మిగిలిందంతా టక్టకా చెప్పుకెళ్ళిపోతున్నాను. నీ కంట్రోల్లో లేని విషయాల గురించి నువ్వు జస్ట్ ఊహించుకుని, ఒకవేళ అది వస్తే ఏం చేస్తాను అంటే మళ్ళీ నువ్వు కంట్రోల్లో ఉన్న విషయాల మీద ఫోకస్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కువ. కనుక మనకి రాబోయే అవకాశాల గురించి, రాబోయే ప్రమాదాల గురించి ఆలోచించాలి, కానీ ఎక్కువ ఆలోచించకూడదు. మన బలాలు, మన బలహీనతల గురించి మాత్రం ఎక్కువ ఆలోచించి, ఎక్కువ ప్రయత్నం చేసి, ఎక్కువ ఫోకస్ పెట్టాలి. బికాస్ దే ఆర్ అవర్ కంట్రోల్లో ఉన్న థింగ్స్, దే ఆర్ అవర్ ఇంటర్నల్ థింగ్స్. సో ఆలోచించేటప్పుడు నాకు ఈ స్ట్రెంగ్స్ ఉన్నది, మంచి అవకాశం వస్తే స్ట్రెంగ్త్ని ఎట్లా వాడుకుంటాను, ఒకవేళ ఏదైనా ప్రమాదం వస్తే ఈ బలం సహాయంతో ఎట్లాగా దాన్ని అధిగమిస్తాను, నాకు ఈ వీక్నెస్ ఉంది, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఈ వీక్నెస్ ని ఎట్లా కవర్ చేసుకుంటాను, నాకు ఈ వీక్నెస్ ఉంది, నేను అనుకోని ఏదైనా థ్రెట్ వస్తే దానివల్ల ఈ వీక్నెస్ వల్ల వచ్చే నష్టం ఎంత పెద్దదవుతుంది, పెరుగుతుంది. ఉదాహరణకి నువ్వు ఏదో ఒక చాప్టర్ వదిలేసావు, పరీక్షకి వెళ్తున్నప్పుడు చదవాలా, నీకు అది అర్థం కావట్లా, బోర్ కొడుతుంది,
అది నీ వీక్నెస్. కర్మకాలి అదే 8 మార్కుల ప్రశ్న వచ్చింది, అప్పుడు నీకు 8 మార్కులు పోతాయి. ఒకవేళ 8 మార్కులు పోతే నేను ఏం చేయాలి, ఇది ఆలోచించుకోవాలి. సో లైక్ దట్. అంటే అందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు, అర్థమవుతుందని చెప్తున్నాం. ఇక్కడ ఎవరు పరీక్షలు రాసే వయసులో ఉన్నవాళ్ళు లేరని నాకు తెలుసు, కానీ ఈజీగా అర్థం అవడం కోసం తక్కువ టైంలో నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ SWOT అనాలిసిస్, మోడల్ SWOT అనాలిసిస్ ఫర్ ఏ స్టూడెంట్ అటెంప్టింగ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఆయన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నాడు, అది బ్యాంక్ పరీక్ష అనుకోండి, IAS పరీక్ష అనుకోండి, ఏమి అక్కర్లేదు, MSET అనుకోండి, ఏదైనా ఒకటే. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే డిగ్రీ కాదు, ఇంటర్మీడియట్ కాదు, 10th క్లాస్ కాదు, ఇవి కాదు, ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు. సో గుడ్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఏనికి వెళ్ళినా, బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్తున్నా, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా గుడ్ ఇన్ ఇంగ్లీష్ అనేది అడ్వాంటేజ్. నువ్వు ఫిజిక్స్ పరీక్ష రాస్తున్నా, మ్యాథమెటిక్స్ పరీక్ష రాస్తున్నా, గుడ్ ఇన్ ఇంగ్లీష్ అడ్వాంటేజ్. ఎందుకో తెలుసు కదా? ఎందుకో తెలుసా అండి? చాలా మంది టీచర్స్ తెలిసే ఉంటుంది, కానీ నేను చెప్తున్నాను టీచర్స్ కాని వాళ్ళ కోసమని, మీ దీనికోసం. ఎందుకంటే నువ్వు ఇంగ్లీష్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అది మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఇచ్చారనుకో, నీకు ఇంగ్లీష్ తేలిగ్గా అర్థమైతే ఆ ప్రాబ్లం ఒకసారి చదవగానే నీకు అర్థమైపోతుంది. నీకు ఇంగ్లీష్ లో డౌట్లు ఉన్నాయనుకోండి, ఆ ప్రాబ్లం నీకు అర్థం అవడానికి నీకు 4 సార్లు చదవాల్సి వస్తుంది. అంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా, టెన్షన్ వస్తుంది కదా, అవునా కాదా అని డౌట్ వస్తుంది కదా. సో ఇంగ్లీష్ బాగుంటే నీకు మ్యాథమెటిక్స్ లో కూడా అడ్వాంటేజ్, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ బాగా వస్తే నీకు, ఎందుకని తక్కువ టైంలో ప్రాబ్లం అర్థమవుతుంది కనుక నువ్వు లెక్క చేయడానికి ఎక్కువ టైం కేటాయించవచ్చు. లేకపోతే ఇంగ్లీష్ సరిగ్గా రాకపోతే నీకు లెక్క అర్థం అవడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది, చేయడానికి టైం ఉండదు, టెన్షన్ పెరిగిపోద్ది, తప్పు చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో బెస్ట్ కోచింగ్ సెంటర్ ఉన్న వాళ్ళలో బెస్ట్ కోచింగ్ సెంటర్ ఉన్నారు కనుక టిప్స్ ట్రిక్స్ అవన్నీ తొందరగా దొరికే అవకాశం ఉంది. గ్రేట్ కాన్సన్ట్రేషన్ ఉంది ఆయనకి. ఒకసారి కూర్చుంటే బ్రహ్మాండంగా 1-2 గంటల పూట చదవగలడు, దానివల్ల చదివిన బుర్రకెక్కించుకోగలడు. ల్యాప్టాప్ ఇంటర్నెట్ అవైలబుల్ ఉన్నాయి, ఏదైనా డౌట్ ఉంటే తీర్చుకోవచ్చు. స్ట్రాంగ్ పేరెంటల్ సపోర్ట్ ఉంది, పేరెంట్స్ నువ్వు బాగా చదువుకోరా బాబు, నీకు ఏం కావాలంటే అది మేము చేసి పెడదాం అంటున్నారు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి వెళ్ళే వాళ్ళకి. సో డిసడ్వాంటేజెస్ ఏమవుతాయి? హైలీ ఎమోషనల్, అంటే బాగా ఆనందం వచ్చినా, బాగా కోపం వచ్చినా, మంచి మన మూడ్ ఈజీగా కోపం రావడం, ఈజీగా దుఃఖం రావడం, ఈజీగా అలా ఉంటుంది అనమాట, హైలీ ఎమోషనల్ అంటే. సో దానివల్ల ఏమవుతుంది, ఈజీగా సంతోషం వచ్చినట్టు, సంతోషం వచ్చిందో చదువు చెడిపోద్ది, కోపం వచ్చిందో చదువు చెడిపోద్ది, దుఃఖం వచ్చిందో చదువు చెడిపోతుంది, ప్రాబ్లం వస్తుంది. ఆయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు కానీ లెక్కలు సరిగ్గా రావుంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే కూడికలు, తీసివేతలు, భిన్నాలు, హెచ్చవేతలు, భాగాహారాలు రావు కనుక ఆటోమేటిక్ గా నీకు కొంచెం ఎక్కడన్నా ప్లస్లు మైనస్లు డివైడెడ్ బైలు కనపడంగానే బుర్ర పనిచేయదు, అది వీక్నెస్ అవుతుంది. సో సోషల్ మీడియా హ్యాబిట్స్ ఉన్నాయి. మన ఇంట్లో ఆల్రెడీ ల్యాప్టాప్ ఉందంటే, ఇంటర్నెట్ ఉందంటే, సోషల్ మీడియా హ్యాబిట్స్ ఉంటే పరిస్థితి ఏమవుతుందో చూడండి, వీక్నెస్. స్లో అండ్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, ఎగ్జామినేషన్ కి వెళ్ళేవాడికి హ్యాండ్ రైటింగ్ ఎంత ఇంపార్టెంట్, అది IAS ఎగ్జామ్ అయినా ఇంకోటైనా. అఫ్ కోర్స్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి అనుకోండి, ఈవెన్ దెన్ నువ్వు రాసుకున్న నోట్స్ నువ్వు చదువుకోవాలంటే కూడా నీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలి కదా. నువ్వు రఫ్ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, కనుక బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ విల్ బి ఎ డిసడ్వాంటేజ్. వీక్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, వాళ్ళ అమ్మ నాన్న పాపం నీకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు మాక్సిమం, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. అంటే నీకు ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ కొనిపెట్టలేరు, నీకు ఏది కావాలంటే అది నీకు ఎక్కువ ఖరీదైన ఇది చేయలేరు, కోచింగ్ సెంటర్ లో పెట్టలేరు, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దట్ విల్ బి ఎ డిసడ్వాంటేజ్. అదే ఆపర్చునిటీస్. సో ఈసారి ఎగ్జామ్స్ ఆన్లైన్ మోడ్ లో మారుస్తాం అనుకుంటున్నారు. ఈయనకి ఆల్రెడీ ల్యాప్టాప్ కంప్యూటర్ అలవాటు ఉంది కదండి, ఆన్లైన్ మోడ్ లో ఎగ్జామ్స్ మారిస్తే ఏమవుద్ది, ఇతనికి అడ్వాంటేజ్ అవుతుంది, మిగిలిన కన్నా బాగా ఈజీగా రాయగలుగుతాడు. పేపర్ మోడల్ మారుతుంది అంటున్నారు, పేపర్ మోడల్ మారితే మనకి ఇంటర్నెట్ ల్యాప్టాప్ అందుబాటులో ఉంది కదండి, మిగిలిన వాళ్ళకన్నా తొందరగా ఎక్కువ మోడల్ పేపర్స్ చేసే అవకాశం మనకు ఉంటుంది. అట్లాగే ఈయనకి మ్యాథమెటిక్స్ వీక్ గా ఉన్నా, మ్యాథమెటిక్స్ కానీ మంచి కోచింగ్ సెంటర్ లో ఉన్నాడు కదండి, మంచి కోచింగ్ సెంటర్ లో ఉండటం వల్ల మంచి కోచింగ్ పట్టుకునే అవకాశం ఎక్కువ ఉంది కనుక ఆయన ఇవన్నీ అవకాశాలు. నిజంగా మంచి కోచ్ దొరుకుతాడా పట్టుకుంటాడా మనకు తెలియదు, పేపర్ మోడల్ మారుతుందో లేదో మనకు తెలియదు, ఎగ్జామినేషన్ ఆన్లైన్ మోడ్ లోకి మారుస్తారో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఈ 3 మార్పులు జరిగితే మాత్రం ఇతను మిగిలిన వాళ్ళకన్నా ముందుకెళ్ళగలుగుతాడు. అది సో గెట్టింగ్ డిస్ట్రెస్డ్ బై ద ప్రెషర్, నేను నాకు చెప్పుకున్నాం కదా, ఇతనికి ప్రెషర్ తట్టుకోలేడు, ఎమోషనల్ అని చెప్పాం కదా,
ఏదన్నా రాని ప్రశ్నలు కనపడితే బాగా, ఆ రోజు ఏదైనా టీచర్ విసుకుంటే, టీచర్ తిడితే, పక్కన క్లాస్మేట్ కి వీడికి తగాదా వస్తే, ఇక ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ రోజుల్లో చెడగొట్టేస్తాడు. ఏమో పాసిబిలిటీస్ ఉన్నాయి, మళ్ళీ 3వ కరోనానో 5వ కరోనానో వస్తుంది అంటున్నారు. లాక్డౌన్ పాసిబిలిటీస్ ఉంటే ఇంటి దగ్గరే ఉండాలి, ఇంటర్నెట్ తో ఉండాలి. మనకేమో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఇంటి దగ్గర ఇంటర్నెట్ తో ఉంటే అది మనకి నష్టం అవుద్దో లాభం అవుద్దో తెలియదు. సో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో కూర్చున్నప్పుడు బాగానే చదువుతాడు, కానీ ఎక్కువసేపు కూర్చోగలడో లేదు తెలియదు. పెద్దవాళ్ళ భాషలు మాట్లాడుకుంటే, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు కొత్తగా ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు. అప్పుడు స్వాట్ అనాలిసిస్ ఎట్లా చేసుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి బ్రాండ్ వాల్యూ బాగుంది, ఆ సంస్థ పేరు చెప్పగానే జనాలు ఓహో ఫస్ట్ అసలు ఏంట్రా వీళ్ళు ఏదో మంచి ప్రాజెక్ట్ వేస్తున్నారని జనాల్లో పేరు ఉంది, చూస్తారు. అది డెఫినెట్ గా లాభం. ఎందుకంటే ఇవాళ రియల్ ఎస్టేట్ అని చెప్పగానే కొన్ని వందల వేల సంస్థలు ఉన్నప్పుడు నీ సంస్థ పేరు చెప్పగానే జనాలు గుర్తించే స్థితిలో ఉంటే అది లాభం. అట్రాక్టివ్ డిజైన్, వీళ్ళు వేస్తున్న ఫ్లాట్లు, వీళ్ళ లేఅవుట్, వాళ్ళ డిజైన్ చాలా మంచి డిజైన్, మన బ్రహ్మాండమైన లేటెస్ట్ మోడల్ డిజైన్ లో ఉన్నాయి కనుక అది కూడా లాభం. వీళ్ళ దగ్గర ఉన్న సేల్స్ టీమ్, స్ట్రాంగ్ సేల్స్ టీమ్ ఉంది. మిగిలిన వాళ్ళు కన్వర్షన్ రేట్ కన్నా వీళ్ళ కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉంది. సో దట్ విల్ బి అన్ అడ్వాంటేజ్. లెస్ కాంపిటీషన్ ఇన్ ద పర్టికులర్ సెక్టర్. వీళ్ళు 2.5 కోట్లున్న ఇండివిజువల్ హౌసెస్ ని ప్రాజెక్ట్ లో పెడుతున్నారు. లేకపోతే మనం ఏమంటాం దాన్ని, ఒకే కాంపౌండ్ లో పెట్టేవాటిని ఏదో అంటారు కదా, నాకు టైంకి మాట దొరకట్లేదు, దాన్ని గేటెడ్ కమ్యూనిటీ పెడుతున్నారు. అందులో ఒక్కొక్క హౌస్ 2.5 కోట్లు ఉంటుంది. సో ఇట్లాంటి సెక్టర్ ఎవడు కొత్తగా రిలీజ్ చేస్తాడు, ఉండదు కదా. ఈ సెక్టర్ లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎయిర్పోర్ట్ తక్కువగా ఉంది. గేటెడ్ కమ్యూనిటీ 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొనేందుకు రెడీ అయ్యేవాడు జనరల్ గా విమానాల్లో తిరిగేవాడు అయి ఉంటాడు. సో మీరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే అది అడ్వాంటేజ్ అవుతుంది, అంతే కదా శ్యామ్ ప్రసాద్ సార్. సో దట్ మనం దాన్ని దీంట్లో వేసుకున్నాం, స్ట్రెంగ్త్ లో వేసుకున్నాం. సో దీన్నే వీక్నెస్ చూస్తే ఇదే ప్రాజెక్ట్ కి ఎక్స్పెన్సివ్. ఇందాక అనుకున్నట్టు మనం అదే నువ్వు 50 లక్షలు 60 లక్షలు ఫ్లాట్లు కొనాలంటే బోళ్ళంత మంది క్యూలో ఉంటారు రెడీగా. 2.5 కోట్లు అనేసరికి ఆటోమేటిక్ గా నీకు ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఎవరు పడితే వాళ్ళు దొరకరు. సో మార్కెట్ తక్కువ ఉంటుంది, లెస్సర్ మార్కెట్. లెస్సర్ మార్కెట్ తో పాటు ప్రస్తుతం మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే షేర్ మార్కెట్ బ్రహ్మాండమైన భూమిలో ఉంది, బంగారం రేట్లు పెరుగుతుంది అంటున్నాడు కనుక ఎవడో మార్కెట్ లో ఆటోమేటిక్ గా మీకు ఫైనాన్స్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరుగుతాయి. ఫైనాన్స్ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఏమవుతుంది, మీరు 2.5 కోట్లు పెట్టి ఒక్కొక్క ఫ్లాట్ ఉండేలాగా గేటెడ్ కమ్యూనిటీ కట్టాలనుకుంటే మీరు 200 కోట్లు 300 కోట్లు పెట్టుబడి పెట్టాలి మీ వంతు. ప్రాజెక్ట్ అమ్మటం లేట్ అయిన కొద్దీ మీకు వడ్డీ మీటర్ తిరుగుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే పెద్ద 2.5 కోట్లు పెట్టి బిల్డింగ్ అమ్మదలుచుకుంటే దానికి రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది. 50 లక్షలు పెట్టి వాడు బిల్డింగ్ కొన్నావు, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నువ్వు అమ్మేదలుచుకున్నావు, వారం రోజులు అమ్మేయచ్చు. అదే 2.5 కోట్లు పెట్టి బిల్డింగ్ కొంటే నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి నువ్వు అమ్మేదలుచుకుంటే నీకు వాల్యూ 2.5 కోట్ల బిల్డింగ్ 2 కోట్లకే కొంటామంటారు, అమ్మడానికి చాలా టైం పడుతుంది, ప్రాబ్లం వస్తుంది. అండ్ ఫార్ టు సిటీ సెంటర్, విమానాశ్రయానికి దగ్గరగా ఉందంటే అర్థం ఏంటి, సిటీ సెంటర్ కి దూరంగా ఉంది అని. కార్ వేసుకుని వెళ్తే తప్ప, ఉబర్ బుక్ చేసుకుని వెళ్తే తప్ప నువ్వు కావాలనుకుంటే చిన్న పనికో సినిమాకో షికారుకు వెళ్దాం అనుకుంటే కష్టం, వెళ్ళలేవు, ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ మరి మీరు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ దృష్ట్యా ఇవన్నీ వీక్నెస్లు కదా కొనాలనుకుంటే. సో ఇది వీక్నెస్. అడ్వాంటేజెస్, మన దగ్గరలో మనం వేస్తున్న ప్రాజెక్ట్ దగ్గరలో సెజ్ అప్రూవ్ చేస్తున్నారు. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. అంటే అక్కడ కొంత బిజినెస్లు, కొన్ని ఇండస్ట్రీలు, కొంతమంది మనుషులు వస్తారు. సో బిజినెస్ ఇండస్ట్రీ మనుషులు వచ్చారు అంటే మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ మొదలెట్టాము, వచ్చే సంవత్సరము ఆ పై వచ్చే సంవత్సరము అక్కడ సెజ్ వస్తుంది అనుకుంటే ఆటోమేటిక్ గా రేట్లు పెరుగుతాయి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. సో నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి వెళ్తుంది అంటున్నారు. సో నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ వెళ్తే మనం ఈజీగా డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చేసేందుకు ఛాన్సెస్ పెరుగుతాయి కనుక రేట్లు పెరుగుతాయి. గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలనీ దగ్గరలో వేస్తామంటున్నారు. నువ్వు 2.5 కోట్ల పెట్టి ఒక్కొక్క ఇది ఇల్లు 2.5 కోట్లు ఉండేలాగా గేటెడ్ కమ్యూనిటీ కట్టినా ఆ గేటెడ్ కమ్యూనిటీలో పని మనుషులు, వాచ్మెన్లు, ఇస్త్రీ వాడు వీడు వీళ్ళందరూ మంది నీకు మామూలు పేదవాళ్లే రావాలి. సో మీకు దగ్గరలో రెసిడెన్షియల్ కాలనీ ఉంటే వాళ్ళకి మీకు అడ్వాంటేజ్ అవుతుంది, వస్తారు.
మీరు లేకపోతే వేరే సిటీలో ఎక్కడో మారుమూల ఉండేది మీ దగ్గరికి వచ్చి పని చేయాలంటే ఎవడు పని చేయలేడు. కనుక గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలనీ కడితే దానికోసమని గవర్నమెంట్ రోడ్లు వేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తుంది, మనుషులు పెరుగుతారు, దాంతో పాటు మీ గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన వర్కర్స్ అందరూ కూడా దొరుకుతారు. కనుక అది అడ్వాంటేజ్ అవుతుంది. దట్ విల్ బి ఏ అడ్వాంటేజ్, ఆపర్చునిటీ. లాక్డౌన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. లాక్డౌన్ పాసిబిలిటీస్ ఉంటే ఎవడు డబ్బులు జేబులోంచి తీయడు, ఎవడు కొనేవాడికి ఉండవు. కనుక నువ్వు పెట్టిన డబ్బులన్నీ మళ్ళీ లాక్డౌన్ అయ్యి ఓపెన్ చేసేదాకా స్టక్ అయిపోతాయి. గవర్నమెంట్ మారుతుంది అంటున్నారు. గవర్నమెంట్ మారితే పాలసీలు మారుతాయి. ఇప్పుడు అనుకున్న రోడ్లు వస్తాయో లేదో తెలియదు. అసలు ఇప్పుడు మొత్తం కథ అంతా మారుతుంది. మనకు తెలిసిన ఆఫీసర్లు మారుతారు. ఒక కాగితం కింద నుంచి పైకి కదలాలంటే మొత్తం మళ్ళీ మొదలుకు వస్తుంది. అట్లాగే గవర్నమెంట్ మారుతున్నా మారకపోయినా కొన్ని చట్టాల్లో కొన్ని మార్పులు చేస్తారని చెప్తున్నారు. కొన్ని చట్టాల్లో కొన్ని మార్పులు చేస్తే చిన్న మార్పు, పెద్దగా 2.5 కోట్లు పెట్టి ఇల్లు కనుక్కునేవాడు ఖచ్చితంగా 40% ట్యాక్స్ కట్టాలి అన్నారు అనుకోండి, సగం మంది కొనటం మానేస్తారు నీ దగ్గర 5 కోట్లు ఉన్నా. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ఇవన్నీ మనకు వస్తాయి రావో తెలియదు, వస్తే మాత్రం దెబ్బ అయిపోతాం. పైన 3 వస్తాయో రావో తెలియదు, వస్తే మాత్రం మనకు బోళ్ళంత లాభం వస్తుంది. ఇవి సో వస్తాయో రావో తెలియదు కానీ వచ్చే అవకాశం ఉంది అని రాసుకునే వాటిని మనం ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అంటున్నాం అనమాట. సో మనం ఇక్కడ స్వాట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు గమనించేది ఏంటంటే, మీరు టీమ్ గా ఇందాక చెప్పారు, రెండో కేసు ఉంది. మొదటి కేసులో మీరు ఒక్కళ్ళే స్వాట్ అనాలిసిస్ చేసుకునేటప్పుడు నీ బలాలు బలహీనతలు సరిగ్గా గ్రహించలేకపోవచ్చు. కనుక ఒక టీమ్ గా చేసుకోవాలి. టీమ్ గా చేసుకుంటున్నప్పుడు ఒక కోఆర్డినేటర్ ఉండాలి. అంటే ఏంటి, నలుగురు మాట్లాడుతుంటే నలుగురు కలిపి కాగితం మీద రాసేవాడు ఎవరు ఉన్నారో ఆ కాగితం మీద రాసేవాడిని కోఆర్డినేటర్ అంటాడు. అందరినీ మంచి కోఆర్డినేటర్ లేకపోతే ఏమవుతుందంటే ఈ స్వాట్ అనాలిసిస్ చేయడం అనేది వాదులాట కింద మారిపోయి టైం వేస్ట్ అయిపోతుంది. ఆర్గనైజేషన్ లో చేసేటప్పుడు శ్యాంప్రసాద్ సార్ ఆర్గనైజేషన్ లో స్వాట్ అనాలిసిస్ చేస్తే మంచి ఎఫిషియెంట్ కోఆర్డినేటర్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. ఎఫిషియెంట్ కోఆర్డినేటర్ లేకపోతే అది కాస్త వాదులాట కింద మారి, ఆర్గ్యుమెంట్ కింద మారి, ఈగో ప్రాబ్లమ్స్ కింద మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐడియాలన్నీ నోట్ చేసుకోండి. ఈ ఐడియా పనికొచ్చేది, ఈ ఐడియా పనికిరాదు అనేది అనుకోకండి. తర్వాత వేరే విషయం ముందు నోట్ చేసుకోండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. అంతేగాని ముందే నోట్ చేసుకునే దశలోనే ఇది పనికొచ్చే ఐడియా, పనికిరాని ఐడియా అని డిసైడ్ చేయొద్దు. ఎవరు ఏ ఐడియా చెప్పినా నోట్ చేసుకోండి. ఇది బలము అని ఎవరన్నా చెప్పారనుకోండి రాసుకోండి, ఇది బలహీనత అని ఎవరన్నా చెప్పారనుకోండి రాసుకోండి. అది నిజంగా బలమా, ఎందుకు బలమైనది, దీని బలమని ఎందుకు అనాలి, ఇది నిజంగా బలం కాదు కదా, బలహీనత కాదు కదా అని అప్పటికప్పుడు డిస్కషన్ పెట్టద్దు. జస్ట్ రాసుకోండి. డిస్కషన్ పెడితే అసలు విషయం పక్కదో పట్టి డిస్కషన్ లోకి వెళ్ళిపోతాం, ప్రాబ్లం జరుగుతుంది. డోంట్ రైట్ కాజెస్ ఫర్ ఇది ఎందుకు బలము ఎందుకు బలహీనత అని పక్కన కాజెస్ రాయమోకండి. బలము అని రాసుకోండి, బలహీనత అని రాసుకోండి. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ తీరిగ్గా కూర్చుని మొత్తం అందరు చెప్పేది రాసేసుకున్న తర్వాత వాటిల్లో టాప్ 6 మాత్రమే, నేను బలాలు బలహీనతలు రాసినప్పుడు ఏం రాశాను ఇందాక చూసారా, టాప్ 5 టాప్ 6 మాత్రమే రాసుకోండి. ఎందుకని టాప్ 5 టాప్ 6 రాసుకోవాలి, ఎందుకంటే మనం బలాలు రాసుకునేది వాటి మీద ఫోకస్ చేసేందుకు, బలహీనతలు రాసుకునేది వాటి మీద ఫోకస్ చేసేందుకు. వాటి మీద ఫోకస్ చేయాలి అంటే నువ్వు ఒక 100 లిస్టు జాబితా రాసుకుంటే నువ్వు దేని మీద ఫోకస్ చేయలేవు. నువ్వు ఫోకస్ చేయాలంటే నీ లిస్ట్ చాలా షార్ట్ ఉండాలి, తక్కువ ఉండాలి. సో స్వాట్ అనాలిసిస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నా స్వానుభవం, నేను చాలా మంది టీచర్ గా చాలా మంది స్టూడెంట్స్ అనుభవం ఏంటంటే, స్ట్రెంగ్స్ అనేవి ఇది నాకు స్ట్రెంగ్త్ కదా అని మీకు కూడా ఆల్రెడీ తెలుసు. మీకు మ్యాథమెటిక్స్ స్ట్రెంగ్త్, ఇంగ్లీష్ స్ట్రెంగ్త్ అనుకుని నా స్వానుభవం ఏంటంటే, నా 10th క్లాస్ లో వచ్చేసరికి నేను హిందీ రాష్ట్ర భాష ప్రవీణ పాస్ అయిపోయా. నాకు హిందీ స్ట్రెంగ్త్. నేను 10th క్లాస్ లో అడుగు పెట్టేసరికి నాకు సోషల్ వీక్నెస్. నాకు 7th క్లాస్ లో సోషల్ 30 మార్కులే వచ్చినాయి, పొటాబొటి మార్కులతో పాస్ అయ్యా. కానీ నేనేం చేశాను, నేనేంటి క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ ఏంటి, సోషల్లో నాకు తక్కువ మార్కులు రావడం ఏంటి అని నేను దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. 10th క్లాస్ లో నాకు సోషల్ మిగిలిన అన్ని సబ్జెక్టుల కన్నా హైయెస్ట్ మార్కులు వచ్చినాయి, మ్యాథమెటిక్స్ తర్వాత హైయెస్ట్ మార్క్స్. హిందీ నాకు బాగా వచ్చు కదా, పర్వాలేదులే ఎలా చదివినా రాయగలుగుతామని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలా. కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే హిందీ అన్నిటికన్నా తక్కువ మార్కులు వచ్చినాయి, 70 మార్కులే వచ్చినాయి. సో స్ట్రెంగ్త్ ని నిర్లక్ష్యం చేస్తే వీక్నెస్ గా మారుతుంది, వీక్నెస్ మీద ఫోకస్ పెడితే స్ట్రెంగ్త్ గా మారుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో జరుగుతుంది. స్ట్రెంగ్త్ వీక్నెస్ పర్మనెంట్ కాదు. స్ట్రెంగ్త్ నిర్లక్ష్యం చేస్తే వీక్నెస్ అవుతుంది,
వీక్నెస్ మీద ఫోకస్ పెడితే స్ట్రెంగ్త్ గా మారుతుంది. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో స్ట్రెంగ్త్లు వీక్నెస్లో ఇమీడియట్ స్ట్రెంగ్త్లు, లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్లు, ఇమీడియట్ వీక్నెస్లు, లాంగ్ టర్మ్ వీక్నెస్లు అని ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఆరోగ్యం బాగు చేసుకోవాలి, చిటిక వేసేసి మీరు బాగు చేసుకోగలుగుతారా? ఆరోగ్యం మీ వీక్నెస్ అయితే దాని మీద మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు లాంగ్ టర్మ్ కృషి చేయాలి. ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలి, మీరు ఒక నెల రోజుల్లో డెవలప్ చేసుకోగలుగుతారా? ఏదైనా కొన్ని లాంగ్ టర్మ్ ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్ ఉంటాయి. నువ్వు వెంటనే దాని మీద 5 రోజుల్లో 10 రోజుల్లో కృషి చేస్తే డెవలప్ చేసుకోగలిగినవి కనుక అది చూసుకుని దాన్ని బట్టి మీరు లిస్ట్ రాసుకోవాలి. లాంగ్ టర్మ్ వాటి గురించి మీద ఫోకస్ పెట్టాలి, కానీ దాని మీద నువ్వు ఎక్కువ ఆలోచించేసి తలకాయ బదులు కొట్టుకుని టెన్షన్ పడకూడదు. అట్లాగే కొన్ని గ్యారంటీగా బాగా ఎక్కువ ఉపయోగపడే ఉంటాయి, కొన్ని కొంచెం తక్కువ ఉంటాయి. కనుక దేని మీద ఫోకస్ చేస్తే ఎక్కువ లాభం వస్తుందో దాని మీద ఫోకస్ చేసేందుకు ట్రై చేయాలి. స్వాట్ అనాలిసిస్ అనేది శాశ్వతం కాదు. ఏ వ్యక్తికి ఏ సంస్థకి స్వాట్ బలాలు బలహీనతలు శాశ్వతం కావు. కనుక స్వాట్ అనాలిసిస్ ఎప్పుడు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మళ్ళీ చేసుకోవాలి. అండ్ స్వాట్ అనాలిసిస్ రాసుకున్న తర్వాత దాని పక్కన యాక్షన్స్ టు బి టేకెన్. ఈ బలాలు ఎలా ఉపయోగించుకుంటాను, ఈ బలహీనతలు ఎలా తగ్గించుకుంటాను, ఈ అవకాశాలు వస్తే ఎలా వాడుకుంటాను, ఈ ప్రమాదాలు వస్తే ఎలా బయటపడతాను అని పక్కన నువ్వు రాసుకోవాలి. యాక్షన్స్ టు బి టేకెన్ రాసుకోకపోతే స్వాట్ అనాలిసిస్ చేసి ఉపయోగం ఏం లేదు. అంటే స్కానింగ్లు అన్ని చేసిన తర్వాత నువ్వు మందులు వాడకపోతే ఉపయోగం ఎట్లేదో ఇది కూడా అంతే. సో ఇదండి కదా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, స్వాట్ అనాలిసిస్ అంటే సుబ్బారావుకి స్వాట్ అనాలిసిస్ ఉండదు, శ్యామ్ ప్రసాద్కి స్వాట్ అనాలిసిస్ ఉండదు, ప్రదీప్ కొడాలికి స్వాట్ అనాలిసిస్ ఉండదు. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వదలుచుకుంటే సుబ్బారావుకి స్వాట్ అనాలిసిస్ ఉంటుంది. ₹1 సంపాదించుకున్నప్పుడు సుబ్బారావుకి స్వాట్ అనాలిసిస్, ఒక ట్రైనర్ గా సుబ్బారావు స్వాట్ అనాలిసిస్ ఉంటుంది. బలాలు బలహీనతలు ఏంటి ఆలోచించండి. మీకు ఇంకా తేలికైన భాషలో చెప్పాలంటే, తండ్రిగా మీ బలాలు బలహీనతలు వేరు, కొడుకుగా మీ బలాలు బలహీనతలు వేరు, భర్తగా మీ బలాలు బలహీనతలు వేరు. అవునా కదా? అన్నయ్యగా తమ్ముడిగా మీ బలాలు బలహీనతలు వేరు. మనిషి ఒకడే, పాత్ర మారినప్పుడు మీ బలాలు బలహీనతలు మారుతున్నాయా లేదా? కనుక ఒక మనిషి గాని ఒక సంస్థకు గాని డైరెక్ట్ గా బలాలు బలహీనతలు ఉండవు. మీ లక్ష్యాన్ని బట్టి, మీ పాత్రని బట్టి బలాలు బలహీనతలు మారుతూ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే స్వాట్ అనాలిసిస్ చేయాలి. స్వాట్ అనాలిసిస్ అనేది టెంపరీగా ఉంటుంది. అంటే ప్రతి 3 నెలలకి, అంటే ట్రైనర్ గా సుబ్బారావు బలాలు బలహీనతలు ఉన్నాయి, ట్రైనర్ గా సుబ్బారావు బలాలు బలహీనతలు 3 నెలలకు ఒకసారి మారుతుంటాయి. అట్లాగే మనం ట్రైనర్ గా సుబ్బారావు బలాలు బలహీనతలు వేరు, ఏం చెప్పుకుంటున్నాం, ఫాదర్ గా సుబ్బారావు బలాలు బలహీనతలు వేరు, రైటర్ గా సుబ్బారావు బలాలు బలహీనతలు వేరు. ఇవి కూడా వేరేగా ఉంటాయి. కనుక మనం ఇది అర్థం చేసుకోవాలి. ఈ కీలకమైన పాయింట్ అర్థం చేసుకోకపోతే స్వాట్ అనాలిసిస్ లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. నేను అవసరమైన దానికన్నా 10 నిమిషాలు ఎక్కువ టైం తీసుకున్నాను. నేను కేటాయించిన దానికన్నా మధ్యలోనేమో ఇంటర్నెట్ ప్రాబ్లం రావడం వల్ల ఇంకొంచెం టైం ఎక్కువైంది. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గంపనాశ్వర సార్, థ్యాంక్ యూ వెంకట్ గారు, ప్రవీణ్ గారు అండ్ ఆల్ ద అదర్స్. Thank you, sir. Thank you very much for wonderful section, Subbarao sir. SWOT analysis మీద మీ ఎక్సలెంట్ సెషన్ సూపర్ గా ఉంది సార్. ఈ సెషన్ మీద మనకి సమ్మరైజ్ చేయడానికి మనకి ఆజాద్ టీం నుంచి నాగలక్ష్మి మ్యామ్. So, happy evening to all the team members. I think I am audible. This is R.V. Nagalakshmi from the Azad team. ముందుగా ఈనాటి గెస్ట్ స్పీకర్ అయినటువంటి నండూరి సుబ్బారావు గారికి హెల్త్ బాగలేకపోయినప్పటికీ కూడా మా కోసం సమయం కేటాయించి ఎన్నో విలువైనటువంటి విషయాల్ని తెలియజేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి. అండ్ టు సమ్మరైజ్ ద సెషన్, లూసీ మేడం గారు తన యొక్క కోట్ తో సెషన్ స్టార్ట్ చేశారు. అలాగే శివ గారు మన స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే సుబ్బారావు గారు తన సెషన్ స్టార్ట్ చేస్తూ 2 జస్టపోజ్డ్ వర్డ్స్ తో స్టార్ట్ చేశారు. జీవితంలో అత్యంత స్థిరమైనది మార్పు మాత్రమే అంటూ స్టార్ట్ చేశారు. అయితే ఆ మార్పు అనేది మంచిగా కాదా అనే దాన్ని దాన్ని బట్టి ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది.
సో ప్రోగ్రెస్ ఇస్ అ జర్నీ ఫ్రమ్ వేర్ వి ఆర్ టు వేర్ వి వాంట్ టు గో. అంటే మనం డిసైడ్ చేసుకున్నటువంటి గోల్ ని బట్టి మనకి ప్రోగ్రెస్ అనేది ఉంటూ ఉంటుంది. అది మనీ కావచ్చు, పవర్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఇలా ఏదైనా అవ్వచ్చు అనేది చెప్పారు. అలాగే మనం గోల్ సెట్ చేసుకునే ముందుగానే మనం ఏంటో మనకి తెలిసి ఉండాలి. దాన్ని బట్టే మనం చేరుకోవాల్సినటువంటి గమ్యానికి దారిని నిర్ణయించుకునేటటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలియజేశారు. దీని గురించి చెప్తూ, ఎవరైతే వారి బలాలను తెలుసుకొని వాటిని సరిగ్గా వాటి సహాయంతో యుద్ధంలోకి దిగుతారో వాళ్ళే గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. అలాగే బలం అంటే అది ఫిజికల్ బలానికి సంబంధించింది కాదు, బట్ మన స్ట్రెంగ్స్, స్కిల్స్, ఫ్రెండ్స్, రిసోర్సెస్, హెల్త్, అలాగే మనం ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటటువంటివి, మనం సాధించినటువంటివి, ఇలాంటి విషయాలన్నీ కూడా బలాలుగా కన్సిడర్ చేయాలి అనే విషయాన్ని తెలియజేశారు. దాంతో పాటుగాను టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్స్ అనేవి కూడా ఉంటాయి. అవి పర్సనల్ స్ట్రెంగ్స్ అంటే మనం కలుపుగోలుగా ఉండడం కానీ, నిర్భయంగా ఉండడం కానీ, భయం లేకుండా మాట్లాడగలగడం కానీ, ఇలాంటివన్నీ పర్సనల్ స్ట్రెంగ్స్ గాను. ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్స్ మనం పనిచేసేటటువంటి సంస్థ మనకి ఇచ్చేటటువంటి సపోర్ట్. అలాగే పొజిషనల్ స్ట్రెంగ్స్ అంటే మనం ఉండేటటువంటి పొజిషన్, ఒక సంస్థలో ఉండే మన హోదా కానీ, లేదా కుటుంబంలో ఒక పాత్ర కానీ. అలాగే మెటీరియల్ స్ట్రెంగ్స్, దీస్ ఆర్ కాల్డ్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్స్ అంటూ తెలియజేశారు. అలాగే స్ట్రెంగ్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి టైము, ఎఫర్ట్, ఎనర్జీని సేవ్ చేసేలాగా ఉండాలి. మన దగ్గర ఉండి కూడా దానిని ఉపయోగించుకోలేకపోయినప్పుడు, అది మనకి టైంకి ఉపయోగపడలేకపోయినప్పుడు అది మన స్ట్రెంగ్త్ కాదు అనేది కూడా తెలియజేశారు. అలాగే నెక్స్ట్ స్వాట్ లో సెకండ్ పాయింట్ అయినటువంటి వీక్నెస్ అనేది ఒక్కొక్కసారి స్ట్రెంగ్సే వీక్నెస్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం జీవితంలో గెలవాలి అంటే మన స్ట్రెంగ్స్ మనకి ఎలా తెలిసి ఉండాలో అలాగే మన వీక్నెసెస్ కూడా మనకి తెలిసి ఉండాలి. కానీ అదే టైంలో మన వీక్నెసెస్ అనేవి మన ఆపోజిషన్ మన ప్రత్యర్థులకి తెలియకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే వాటిని మనం స్ట్రెంగ్త్ గా కూడా మార్చుకోగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం వెళ్ళే దారిలో ఉండేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ వీక్నెస్ గాను, మన బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మనకి వీక్నెస్ అయ్యే అవకాశం ఉంటుందని, మన దగ్గర సరైనటువంటి వనరులు లేకపోవడం, ద మెటీరియల్ స్కార్సిటీ, అలాగే మనకు ఉండేటటువంటి పొజిషన్, అలాగే బ్రాండ్ వైజ్ ఇవి కూడా మనకి అప్పుడప్పుడు వీక్నెసెస్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా తెలియజేశారు. అలాగే ఈ వీక్నెసెస్ అనేవి మనం ఎందుకు ఐడెంటిఫై చేయాలి అని అంటే, వాటిని ఖచ్చితంగా మనం ఫోకస్ చేస్తూ వాటిని ఓవర్కమ్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం కోసం వాటి మీద మనం ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. అలాగే ఆపర్చునిటీస్, ద థర్డ్ పాయింట్, వాటిలో థర్డ్ పాయింట్ ఆపర్చునిటీస్. ఈ ఆపర్చునిటీస్ అనేవి మనకి మన బలాల్ని ఉపయోగించుకోవడానికి ఇచ్చేటటువంటి అవకాశం అవుతూ ఉంటాయి. అలాగే థ్రెట్స్ అనేవి మనకు ఉన్నటువంటి అవకాశాలని ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించలేనటువంటివి, మనకు అవరోధాలు కలిగించే వాటిని థ్రెట్స్ అంటారని కూడా తెలియజేశారు. ఈ థ్రెట్స్ అనేవి మనం ముందుగా ఊహించుకొని రెడీగా ఉండగలిగితే వాటిని మనం ఎదుర్కొని మనం ధైర్యంగా వాటిని ఎదుర్కొని వాటిని సాధించగలుగుతాం, మన గోల్ కి చేరుకోగలుగుతాము. కాబట్టి వాటి గురించి మనం కొంతైనా అవగాహన కలిగి ఉండాలి. చివరిలో ఒక ట్రీ డయాగ్రామ్ సహాయంతో మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తో తెలియజేశారు. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనే వాటిని స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ గాను, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ గాను డిఫైన్ చేశారు. అలాగే మనం స్వాట్ లో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మనకి కంట్రోల్ ఉన్న విషయం, మనకి కంట్రోల్ లేని విషయం. వేటి మీద అయితే మనకి కంట్రోల్ ఉంటుందో అలాగే వేటి మీద అయితే మనకి కంట్రోల్ లేదో వీటి మీద స్పష్టమైనటువంటి అవగాహన కలిగించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాన్నే స్వాట్ అనాలిసిస్ అన్నారు. వీటికి 2 ఎగ్జాంపుల్స్ గా, ఒక పర్సన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏ పరిస్థితులు స్ట్రెంగ్త్ గాను, ఏ పరిస్థితులు వీక్నెస్ గాను, ఏవి ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ గాను ఉంటాయో అంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ ద రియల్ ఎస్టేట్ అనేటటువంటి ఎగ్జాంపుల్స్ ని తీసుకుని కూడా తెలియచేయడం జరిగింది. ఫైనల్ గా కొన్ని ఫైనల్ పాయింట్స్ అంటూ చెప్తూ,
మనం ఈ స్వాట్ అనాలిసిస్ అనేది పర్సనల్ అండ్ ఇండివిడ్యువల్ గా కాకుండా ఒక టీమ్ గా చేస్తే బాగుంటుంది అని, అలాగే ఒక మంచి కోఆర్డినేటర్ ఉంటేనే మనం దాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మనం డిరైవ్ చేస్తున్నటువంటి పాయింట్స్ అనేవి ఒక్కొక్కసారి వాదోపవాదాలకి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దర్ ఇస్ అ నీడ్ ఫర్ ద గుడ్ కోఆర్డినేటర్ అని కూడా తెలియజేశారు. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ స్ట్రెంగ్త్ అండ్ లిస్ట్ వీక్నెసెస్ అనేవి లిస్ట్ చేసుకొని వాటిలోని టాప్ 5 ఆర్ 6 మీద ఫోకస్ పెట్టి వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ లేదా వీక్నెసెస్ అయితే ఓవర్కమ్ చేయడానికి కానీ ప్రయత్నం చేస్తే బాగుంటుందని కూడా తెలియజేశారు. అలాగే ఇన్ ఫ్యూచర్ వైల్ ప్రాక్టీసింగ్ అండ్ సమ్టైమ్స్ ద స్ట్రెంగ్స్ మే బికమ్ వీక్నెస్ ఆర్ ద వీక్నెస్ మే బికమ్ స్ట్రెంగ్త్. ఇట్ మే హ్యాపెన్ వైస్ వర్సా ఆల్సో. And at the same time, if we neglect the strengths, it may become a weakness. And if we focus upon the weakness, it may become the strength అని కూడా తెలియజేశారు. అండ్ స్ట్రెంగ్స్ అనేవి ఇమీడియట్ స్ట్రెంగ్స్, లాంగ్ టర్మ్ స్ట్రెంగ్స్, హైలీ ఎఫెక్టివ్ అండ్ లెస్ ఎఫెక్టివ్ స్ట్రెంగ్స్ ఆర్ వీక్నెసెస్ ఉంటాయి. అలాగే స్వాట్ అనాలిసిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ పర్మనెంట్, ఇట్ మే బి చేంజింగ్. బట్ ఎంత అనాలిసిస్ చేసినప్పటికీ కూడా దాని పక్కన ఖచ్చితంగా యాక్షన్ టు బి టేకెన్ అనేది పాయింట్అవుట్ చేసుకుని దాన్ని ఫాలో అయితే మాత్రమే దానికి ఇంత అనాలిసిస్ కి కూడా ఉపయోగం ఉంటుందని, లేకపోతే చేసిన అనాలిసిస్ అంతా వేస్ట్ అవుతుంది అంటూ ముగించడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. నాగలక్ష్మి మ్యామ్ ఫర్ వండర్ఫుల్ సమ్మరీస్. అండ్ పార్టిసిపెంట్స్ నుంచి ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మాట్లాడొచ్చండి. సార్ మనతో పాటు ఉన్నారు. స్వాట్ అనాలిసిస్ గురించి సార్ చాలా ఎక్సలెంట్ గా మనకి చెప్పారు. మీకు ఏమన్నా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మాట్లాడొచ్చండి. సార్ మనతో పాటు ఉన్నారు. మీ ఫీడ్బ్యాక్ అనేది రికార్డ్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టండి సార్. క్వశ్చన్ ఆన్సర్స్ మనకి ఏమంటే మాట్లాడు. పార్టిసిపెంట్స్ నుంచి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. శ్రీలక్ష్మి మ్యామ్. సార్ మీరు మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సుబ్బారావు సార్ నమస్కారం అండి. సార్ ఉన్నారా సార్? ఎస్ మ్యామ్, మీరు మాట్లాడుతున్నారు. సార్ ముందుగా